తీసుకొని పారిపోతుంది. దాన్ని పట్టుకోండి, 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 మహామంత్రి, మహారాజా, ఇంత కఠిన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఆ కోతి చంద్రమణిని తీసుకొని పారిపోయింది. మనం ఏమీ చేయలేకపోయాం. ఎలా? ఈ భద్రతా ఏర్పాట్లు ఎవరు చేశారు? రామకృష్ణ పండితులు గారు, చంద్రమణి రక్షణ వ్యవస్థ బాధ్యత తమరికి అప్పగించాం కదా, అవునా కాదా? అడుగుతున్నది తమరినే, సమాధానం చెప్పండి. క్షమించండి మహారాజా, కానీ ఆ కోతి ఇక్కడికి రావటం, చంద్రమణిని దొంగిలించి ఇక్కడి నుంచి పారిపోవటం ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ముందే బాగా ఆలోచించి తెలివిగా పన్నిన పన్నాగం మహారాజా. రామకృష్ణ పండితులు గారు, ఏమిటి మీరంటున్నది? విచిత్రంగా ఉంటుంది, కానీ ఇదే సత్యం మహారాజా. అపహరణ ఖచ్చితంగా ఒక కోతే చేసింది, కానీ దానితో అపహరణ చేయించిన వారు మాత్రం ఇప్పుడు ఇక్కడ ఈ సభలోనే ఉన్నారు. ఎవరు వారు రామకృష్ణ పండితులు? అది వీరే మహారాజా. ఏమిటి? మేమా? 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 ఏమిటి మహారాజా ఇతని ప్రలోభాలు? పిచ్చివాడైపోయాడు. ఇతగాడి మధ్య భ్రమించినట్టుంది. మహారాజా, ఇతగాడు మమ్మల్ని రాజ్య పురోహితుడినే దొంగ అంటున్నాడు. మహారాజా, మమ్మల్ని దొంగ అంటున్నాడు. ఈ ఆరోపాల తాపంతో దేవలోకం భస్మం అయిపోతుంది, సృష్టి స్తంభించిపోతుంది, భూగోళం ముక్కలైపోతుంది. మహారాజా, ఆకాశం దద్దరిల్లిపోతుంది. ఆచార్య, తమరి మధ్యలోకి ఎక్కడి నుంచి వచ్చారు ప్రభు? కాస్త మార్గం నుంచి తప్పుకోండి. ఎందుకు తప్పుకోవాలి? ఎక్కడి నుంచి ఈ స్థానం నుంచి తప్పుకోండి. నేను చూపించింది తమరి వెనక నిలబడి ఉన్న వారి వైపు. మా వెనక రూపాదేవి గారు ఉన్నారు. అవునండి, నేను వారి గురించే మాట్లాడుతున్నాను. వీరే వాస్తవిక అపరాధి మహారాజా. వీరి ఆదేశం మేరకు ఆ కోతి దొంగతనం చేసింది. ఓహో, అయితే అలా చెప్పు. ముందుకు రండి రూపాదేవి గారు. ఇతగాడు తమరి మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఇక ఇతడి ప్రశ్నలకు సమాధానం తమరే చెప్పి తీరాలి. ఇక తమరి వంతు, రండి. రామకృష్ణ పండితులు గారు, ఏంటి తమరు అంటున్నది? మేము దొంగతనం చేశాం. అవును, తమరే. మీరే ఆ వాస్తవిక దొంగ. మీ సంకేతం మీదే ఆ కోతి దొంగతనం చేసింది. ఇది అసత్య ఇది సత్యారోపణే. మేము అటువంటిదేం చేయలేదు. తమరే చేశారు రూపాదేవి గారు. మీరు కాక వేరే ఎవరు చేయడం సాధ్యపడదు. రామకృష్ణ పండితులు గారు, తమరు మా అతిథిని అవమానిస్తున్నారు. మీ వద్ద ఏదైనా సాక్ష్యం ఉందా? స్వయంగా వీరే సాక్ష్యం మహారాజా. వీరిని అడగండి. కొన్ని రోజుల క్రితం నేను వీరి గదిలోకి వెళ్ళినప్పుడు ఇదే కోతి వీరి కిటికీ వద్ద ఏం చేస్తుందో అడగండి మహారాజా. మేము దానికి ఆహారం తినిపిస్తున్నాం మహారాజా. తమరు దాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది వీరి ప్రణాళికబద్ధంగా పన్నిన పన్నాగం మహారాజా. ఒక శిక్షణ పొందిన కోతిని మహల్లోకి తీసుకురావటం, పోటీ సమయంలో దానితో అపహరణ చేయించటం, ఇదే వీరి ఇక్కడికి రావడానికి గల అసలు కారణం. ఈ పోటీలో పాల్గొనడానికి ఇదే వీరి అసలు లక్ష్యం మహారాజా. ఇది అసత్యం. మేము దొంగతనం చెయ్యలేదు. మేము దొంగతనం చెయ్యలేదు మహారాజా. మేము అన్ని జీవులని, జంతువులని సమానంగా ప్రేమిస్తాం. ఆ రోజు ఆ కోతి అనుకోకుండా మా గదిలోకి వచ్చింది. బహుశా ఆకలితో ఉందేమో అనుకున్నాం. అందుకే మేము దానికి ఆహారం ఏమైనా పెట్టడానికి ప్రయత్నించాం. మాకు నిజంగా తెలీదు ఆ కోతి ఎక్కడి నుండి వచ్చిందో, ఎవరిదో, ఏం చెయ్యబోతుందో. మేము దొంగ కాదు రామకృష్ణ పండితులు గారు, కేవలం సంగీత అభిమానిని. క్షమించండి, మేము మిమ్మల్ని అవమానపరచడానికి చెప్పడం లేదు, కానీ మేము తమరికి తెలియాలి అని చెప్తున్నాం. మేము ఏ కుటుంబం నుంచి అయితే వచ్చామో అక్కడ తమరి స్థాయి వారు మా సేవకులు. మేము మహాశాసకులు శ్రీ హర్షవర్ధన్ గారి సంతానం. వారి చుట్టుపక్కల 10 గ్రామాలకి స్వామి. మాకు సంగీతం అంటే చాలా అభిమానం. అందుకే మా జీవితాన్ని సంగీతానికి అంకితం చేశాం. మాకు ఇటువంటి తృత్య కార్యం చేయవలసిన అవసరం ఏమీ లేదు రామకృష్ణ పండితులు గారు. ఆ రోజు కేవలం తమరు ఆ రాత్రి మమ్మల్ని ఆ కోతితో పాటు చూశారు. అందుకు నేను దొంగనైపోయాను.
మీ దగ్గరున్న సాక్ష్యం ఇది ఒక్కటేనా? తమరి తుళవ వంశ సంస్కారం ఏదైనా మహారాజా? ఇక్కడ అతిథులని ఆహ్వానించి వారిని అవమానపరుస్తారా? వారి ఆత్మగౌరవానికి, వారి చరిత్రకి మాయని మచ్చ తీసుకొస్తారా? ఇలా నిండు సభలో వారు సిగ్గుపడేలా చేస్తారా? నేను 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 స్వీకరిస్తున్నాను మహారాజా. వాస్తవిక అపరాధిని గుర్తించడంలో నేను పొరపాటు పడ్డాను. రూపాదేవి గారు బహుశా ఆ దొంగ అయ్యుండకపోవచ్చు. పైగా ఇందుకు నేను మిమ్మల్ని చాలా బాగుంది. బళా 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 అద్భుతంగా ఉంది మహారాజా, అద్భుతంగా ఉంది. ముందు ఎవరినైనా ఎక్కడైనా ఎలా అయినా అవమానించేయడం, తర్వాత సులువుగా చెప్పేయడం నేను పొరపాటు పడ్డాను అని. పని అయిపోతుంది. ఊసర వెళ్ళి కూడా రంగులు మార్చడానికి సమయం తీసుకుంటుంది మహారాజా. కానీ మన ఈ ప్రత్యేక సలహాదారుడు మాత్రం ఒక్క క్షణంలోనే అన్ని రంగులు మార్చేస్తాడు మహారాజా. ఇప్పటి వరకు కూడా రూపాదేవి అపరాధి అన్నారు, కానీ ఇప్పుడు స్వయంగా వారి కన్నీరే వారు నిరపరాధి అనడానికి సాక్ష్యంగా నిలిచాయో మాట మార్చేశారు. ఇప్పుడేమో నేను పొరపాటు పడ్డాను అంటున్నారు. వీరేనా మన సభలో తెలివైన వారు, చాతుర్యం గలవారు, గొప్ప సలహాదారులు? వీరికే స్వయంగా వారి మాట మీద నమ్మకం లేదు. ఇటువంటి వ్యక్తికి చంద్రమణి రక్షణ బాధ్యతల్ని అప్పగించారా? చంద్రమణి చేజారిపోయేసరికి వీరికి మతిపోయినట్టయింది. అతిథుల మీద అసత్య ఆరోపణలు మొదలుపెట్టారు. వీరే తమ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించలేదు మహారాజా. వీరే. చంద్రమణి దొంగిలించబడింది మహారాజా. ఈ వ్యక్తికి ఇప్పుడే, ఈ క్షణమే అతి కఠినమైన శిక్షణ విధించండి మహారాజా. ఇదే సరైన న్యాయం. మన గౌరవనీయులైన అతిథి రూపాదేవి గారికి జరిగిన అవమానానికి న్యాయపూరిత సమాధానం బహిష్కరణ. రామకృష్ణ పండితులు గారు, తమరేమైనా చెప్పాలనుకుంటున్నారా? కేవలం ఒకటే. మహారాజు చంద్రమణి రక్షణ బాధ్యతని నాకు అప్పగించారు. కాబట్టి దాన్ని తిరిగి మహలుకి తీసుకువచ్చే బాధ్యత కూడా నాదే. అది నేను తీసుకువస్తాను మహారాజా. చంద్రమణి మహలుకి తిరిగి వస్తుంది. మహారాజుల వారు తమ చేతులతో గణపతి భగవానుడి చరణాలకు అర్పిస్తారు కూడా. మీ సంకల్పం తప్పకుండా పూర్తవుతుంది మహారాజా. ఇలాని నేను మీకు మాట ఇస్తున్నాను. నేను ఒప్పుకుంటున్నాను. రూపాదేవి గారి విషయంలో నేను పొరపాటు పడ్డాను, కానీ నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను. కోతి చంద్రమణిని దొంగిలించి పారిపోవటం అనేది ప్రణాళికబద్ధంగా వేసిన పథకం మహారాజా. పైగా అది ఎవరైనా సరే, ఖచ్చితంగా మన ద్వారా ఆహ్వానించబడ్డ కళాకారులు, సభలో హాజరైన అతిథుల్లోనే ఎవరో ఒకరు అయ్యుంటారు మహారాజా. నాదొక వినమ్ర విన్నపం మహారాజా. చంద్రమణిని మహల్కి తిరిగి తీసుకురావడానికి నాకు కొంత గడువు ఇప్పించండి. పైగా ఈ సభకి హాజరైన అతిథులందరినీ ఈ సభ నుంచి బయటికి వెళ్ళకూడదని ఆదేశించాలి మహారాజా. అప్పుడే ఆ వాస్తవిక దొంగ ఎవరైనా సరే వారికి చంద్రమణి మరియు తనకి సహకరించిన కోతితో కలిసి మహలు దాటి బయటికి వెళ్లే అవకాశం లేకుండా పోతుంది మహారాజా. మహారాజా, వీరి మానసిక పరిస్థితి సరిగ్గా ఉన్నట్టు లేదు. నేను తమరిని వేడుకుంటున్నాను, వీరిని మానసిక చికిత్సాలయంకి పంపించండి. వీరికి చికిత్స చేయించండి. ఆ తర్వాతే వీరితో మాట్లాడడం మంచిది. కాస్త ఓర్పు వహించండి ఆచార్య. కనీసం రామకృష్ణ పండితులు గారు చెప్పే విషయం ఏంటి మొత్తం విషయం? మంత్రి గారు, ఏంటి మొత్తం విషయం? ఇప్పుడే కొంచెం సేపటి క్రితం అతిథిని అవమానించి బాధ పెట్టారు. ఇప్పుడేమో అతిథులందరినీ బంధించమని చెప్తున్నారు. కానీ మహారాజా, ఆచార్యుల వారు చెప్తుంది అక్షర సత్యం. మనం మన అతిథులతో ఈ విధంగా తప్పుగా ఎలా ప్రవర్తించగలం మహామంత్రి? అతిథులందరూ తమ తమ అతిథి గృహాలకు వెళ్ళవచ్చు. ఇక్కడ మీ అందరికీ ఏదైతే అసౌకర్యం కలిగిందో అందుకు మేము ఎంతో చింతిస్తున్నాం. మీరందరూ వెళ్ళొచ్చు. మహారాజా, తమరు చెప్పిన ఈ మాట. కొంచెం ఆగండి ఆచార్యదేవా, మమ్మల్ని పూర్తిగా మాట్లాడనివ్వండి. మంత్రి గారు, మహారాజా, మొత్తం 5 అతిథి గాయకుల గదుల బయట మన సైనికుల్ని కాపలాగా పెట్టండి. అలాగే మహారాజా. వారి మీద నిఘా ఉంచాల్సిందిగా ఆదేశిస్తున్నాం.
ఈ విషయం పూర్తిగా తేలేంత వరకు ఎవరూ తమ గదుల నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కేవలం అతిథుల విషయంలో మాత్రమే కాదు, రాజ్యసభకి సంబంధించిన ప్రతి ఒక్కరి విషయంలో ఇలాగే జరుగుతుంది. అందరి గృహాల బయట సైనికులు కాపలా ఉండాలి, వారి మీద గట్టి నిఘా పెట్టి ఉంచాలి. పైగా ఇది స్వయంగా నా విషయంలో కూడా జరుగుతుంది, మహారాణుల విషయంలోనూ జరుగుతుంది. ఆచార్య తాతాచార్య, రామకృష్ణ పండితులు, మహామంత్రి తిమ్మరుసు అందరి విషయంలో ఇదే చట్టం వర్తిస్తుంది. అలాగే మహారాజా. మన అతిథుల విషయంలో చట్టం ఎంత కటువుగా అయితే ఉందో మనందరి విషయంలో కూడా అలాగే ఉండాలి. ఆచార్యదేవా, కానీ మహారాజా, సంస్కారం, మర్యాద, కులం, వంశం, అతిథి సత్కారం ఇవన్నీ ఒకవైపు ఆచార్యదేవా. ఇక చేసిన సంకల్ప గౌరవం మరొక వైపు. మేం మా ప్రాణాలు సైతం అర్పించగలం, కానీ మా సంకల్పం నుంచి వెనకడుగు వేయలేము. ఒకవేళ చంద్రమణి వెనక్కి తీసుకురావడానికి ఇవన్నీ చేయడం అవసరమైతే ఇవన్నీ జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి ఆచార్యదేవా. అలాగే మహారాజా. ఇక రామకృష్ణ పండితులు గారు, మహారాజా, మేం మీకు 2 రోజులు గడిపిస్తున్నాం. 2 రోజులు. గణపతి భగవానుడి మహాపూజకి ముందు మా చంద్రమణి తప్పక మా ఎదుట ఉండి తీరాలి. మీరు మాకు ఒక మాట ఇచ్చారు, మేము మీకు ఒక మాట ఇస్తున్నాం రామకృష్ణ పండితులు గారు. ఒకవేళ 2 రోజుల్లో గనక ఆ చంద్రమణిని మీరు మా సమక్షానికి తీసుకురాలేకపోతే అప్పుడు మేము విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలం మీకు మాటిస్తున్నాము. ఆ 2 రోజుల తర్వాత మహాపూజ జరిగే రోజు మీ జీవితంలో చివరి రోజు అవుతుంది. రామకృష్ణ పండితులు గారు, మాకిప్పటికీ మీ మీద నమ్మకం ఉంది. కానీ ఎలా అయినా సరే ఆ చంద్రమణి మాకు తిరిగి దక్కాలి, లేకపోతే మేమేం చేస్తామో మాకే తెలీదు. నువ్విప్పుడేం చేస్తావు రామా? నాకు తెలీదు బంధు. కేవలం ఒకటే తెలుసు, ఒకవేళ మహారాజుల వారికి తమ సంకల్పం తమ ప్రాణాల కంటే ముఖ్యమైతే మహారాజుల వారి సంకల్పం కోసం, నా మాట కోసం నా ప్రాణాలు అర్పించగలను. ఎలాగో నాకు తెలీదు. కేవలం ఒకటే తెలుసు, నేను చంద్రమణిని తిరిగి తీసుకువస్తాను. ఒక్క నమ్మకం అయితే ఉంది, ఆ తల్లి నా మాట నిలబడేలా చేస్తుంది. అయ్యో, అమ్మా, శారద, గుండప్ప, మీరంతా ఏం చేస్తున్నారు? కనిపించట్లేదా? సదులుతున్నాం. అది కనిపిస్తూనే ఉంది, కానీ ఎందుకు సర్దుతున్నారు? మనం ఎక్కడికైనా వెళ్తున్నావా? వెళ్తున్నాం కదా మనమందలం. ఎక్కడికి? తలలాత తీతుడెళ్ళే తోతది. అయ్యో, అంగుళం తాత్విక జ్ఞానం లేనివాడా, సరిగ్గా చెప్పు. అమ్మనే అద్దు, అమ్మే చెప్పాను అన్ని మూతలు తత్తమని. ఏయ్, అమ్మా, ఏంటి గుండప్ప చెప్తున్నది? మనం ఎక్కడికి వెళ్తున్నాము? తలరాత ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. అయ్యో, గుండప్ప దగ్గర ఈ సమాధానం ముందే విన్నాను. సరే వదిలేయండి. శారద, నువ్వు చెప్పు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఎక్కడికి వెళ్తున్నావు? చూడు, అసలు మర్యాదగా ఉండదు. తలరాత ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్తాము అన్నావంటే. తలరాత ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. అయ్యే, మీ అందరికీ ఏమైనా పిచ్చి పట్టిందా ఏమిటి? ఏంటి ఇలా మొదలు పెట్టారు? తలరాత ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి అని. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అరే, మనం ఎక్కడికి వెళ్తున్నాము? అన్నిటికంటే పెద్ద ప్రశ్న, మనం అసలు ఎందుకు వెళ్ళాలి? పట్టుకో. ఏం పట్టుకోవాలి? ఈ మూట పట్టుకో. పట్టుకెళ్ళి ఇందులో మీ బట్టలు సర్దుకోండి. ఎందుకు? ఎందుకంటే ఇది మీ స్వభావం కదా. మాటి మాటికి అలా ఇలా మహల్లోకి వెళ్లి ఏదో ఒక గందరగోళం చేసేస్తారు. ఇలా అయితే మనల్ని ఏ క్షణంలోనైనా ఇంట్లోంచి బయటకు గెట్టేయచ్చు కదా. అందుకే అన్ని సిద్ధం చేసి పెట్టుకోవడంలో తప్పే ఉంది. అలానే అమ్మంటున్నారా? అత్తయ్య కర్ర కొట్టారా? లేదు. ఏమైనా సైగ చేశారా? లేదు. మరైతే నేనే చెప్తున్నట్టు కదా. ఓ, ఎవరు ఎక్కడికి వెళ్ళటం లేదు. ప్రతిసారి ఏదో ఒక చెడు వార్త మోసుకొని ఇంటికొస్తాడు.
అతి కష్టం మీద పాపిడి సరాల సమస్య నుంచి మనం బయటపడ్డాం. ఇప్పుడేమో కొత్త సమస్య తీసుకొచ్చావు. చంద్రమణి దొంగిలించబడింది అని 2 రోజుల్లో వెతికి తీసుకురా, లేకపోతే నీ ప్రాణాలు పోగొట్టుకో. నీ సమస్యలు విని విని విసిగిపోయాను తెలుసా. భయం వేస్తుంటుంది ఎవరెప్పుడు ఇంటి మీదకొచ్చి ఈ ఇంటి నుంచి మెడ పట్టుకుని గెంటేస్తారా అని. అందుకే కదా ముందు నుంచి అన్ని సిద్ధంగా పెట్టుకుని కూర్చున్నాం. అమ్మంటున్నారా? అత్తయ్య కర్ర కుట్టారు కదా, హా, సైగలు చేశారు కదా, హా. మరైతే ఈవిడే చెప్తున్నట్టు కదా. ఇంకా ఏదో చెప్తున్నారు. అత్తయ్య చెప్పండి. పాపం ఎందుకు వాణ్ణి తిడుతున్నా? అలసిపోయి వచ్చాడు, విశ్రాంతి తీసుకోనివ్వు. అత్తయ్యా, రాజ్యసభలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. పాపం వీడైనా ఎంతవరకు తనని తాను కాపాడుకుంటూ తిరుగుతాడు. ముందు భోజనం పెట్టి వెళ్ళి పడుకోమని చెప్పు. అత్తయ్య, ఇలా అంటున్నది మీరేనా? ఎత్తుకోండి, ఎత్తుకోండి. ఏమెత్తుకోవాలి? అరే, అత్తయ్యని ఎత్తుకొని ఎవరైనా వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళండి. చూస్తుంటే అత్తయ్యకి ఆరోగ్యం పాడైనట్టుంది. నువ్వు చెప్పింది సత్యమే శారదా. చేప చెట్టు మీదకి ఎక్కగలదు, ఒంటె కోకో ఆడగలదు, కాకి పాడగలదు, పాము సూటిగా నడవగలదు. కానీ అమ్మ కర్ర కొట్టకుండా, నా మీద అరవకుండా, నన్ను కొట్టకుండా, నన్ను తిట్టకుండా ఎలా ఉండగలదు? వాస్తవమే, అమ్మ ఆరోగ్యం పాడైనట్టుంది. అమ్మని తీసుకెళ్తాం పదా. అత్తయ్య తనకేమీ కాలేదంటున్నారు. అత్తయ్య ఆరోగ్యంగానే ఉన్నారట. నువ్వెళ్ళు, భోజనం చేసి పడుకో. ఇదేంటత్తయ్య, మళ్ళీ ఒక కొత్త సమస్యని మీద వేసుకునొచ్చారు. కానీ మీరేమో ప్రేమగా మాట్లాడుతున్నారు. ప్రేమాగారం చూపించాల్సిన సమయమా ఇది? కర్ర గట్టిగా కొట్టాలి. మీ పద్ధతిలో ఆయనకి అర్థమయ్యేలా నచ్చ చెప్పాలి. ఇలాంటి సమస్యల నుంచి నిన్ను నువ్వు దూరంగా ఉంచుకో అని. నేనేమీ ప్రేమాగారం చూపించడం లేదు. వాడు సరిగ్గా పడుకోకపోతే చంద్రమణిని వెతికే పథకం ఎలా వేస్తాడు? వాడు బాగా పడుకున్నప్పుడే వాడి బుర్ర వేగంగా పనిచేస్తుంది. ఇప్పుడు పడుకోవడానికి వెళ్ళాడు. వాడు నిద్ర లేచిన తర్వాత ఈ సమస్యకి ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం ఆలోచించే లేస్తాడు. నా కుమారుడు కదా. ఏమైంది? ఉదయాన్నే భయపెట్టేశారు. కానివ్వండి, కానివ్వండి. ఏం కానివ్వాలి? అరే, ప్రశాంతంగా హాయిగా ఆవలించుకోండి. అప్పుడు చెప్పండి. ఏం చెప్పాలి? వచ్చిందా? ఎవరు? ఎక్కడికి? ఏమిటి? ఏమైనా మంచి ఉపాయం తట్టిందా చంద్రమణి సమస్య నుంచి బయటపడటానికి? అయ్యో, ఆలోచన ఏమైనా గురకాయ ఏమిటి? ఇలా అంటే అలా పడుకోగానే వచ్చేటానికి. అత్తయ్య, నేను చెప్పాను కదా, ఈయన్ని ప్రేమగా గారంగా పడుకోబెట్టాల్సిన అవసరం లేదని. ఈయన మస్తిష్క నుంచి ఏ ఉపాయం పరిష్కారం రాదని. అత్తయ్య, ఎత్తండి. మీ కర్ర ఎత్తండి. అప్పుడు ఈ సమస్యకి పరిష్కారం వస్తుంది. అది అలా ఉండాలి. ఏమంటున్నారు? తీసుకో. ఏం తీసుకోవాలి? నీ బట్టలన్నీ తీసుకుని ఇంట్లో నుంచి బయటికి పో. అత్తయ్య, మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి పంపించాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో ఉన్నా సరే ఉపాయం రావచ్చు కదా. లేదు, వీడి బుర్రకి ఏ ఉపాయం గట్టా రావు. ఇక ఈ సమస్యకి పరిష్కారం తెలిసేంత వరకు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏంటి? ఏమిటిది? చిన్న చిన్న విషయాలకి ఇంట్లో నుంచి గెంటేస్తుంటారు నన్ను. సరే, వెళ్తున్నాను. అయినా నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను ఎక్కువ సమయం ఇంటి బయటే గడిపాను. మరి ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంటావు? వేరే వాళ్ళ పనుల్లో నువ్వెందుకు అసలు కాలు పెడుతుంటావు? ఒకచోట సమయంగా కూర్చోలేవా? చాలు, ఇవన్నీ విని విని నేను అలసిపోయాను. ఇప్పుడే ఇంటి నుంచి బయటికి పో. ఈ సమస్యని పరిష్కరించాకే ఇంటికి తిరిగిరా. బాలా, చూడండి చూడండి, నా కుటుంబం ఎలాంటిదో చూడండి. ఇలాంటి కష్ట సమయంలో నాకు తోడుగా నిలవాల్సింది పోయి నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేస్తున్నారు. ఇది వీరి పూర్వీకుల ఉంగరం. ఇది చాలా శుభమైన ఉంగరం. ఇందులో మన పూర్వీకుల ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఇది పెట్టుకొని సమస్య గురించి ఆలోచించు. ఉపాయం ఖచ్చితంగా దొరుకుతుంది. సరే, అలాగే. వదులుగా ఉంది, తర్వాత పెట్టుకుంటాను. పెట్టుకున్నాను. వెళ్తున్నాను. అయ్యో, అయినా నువ్వెందుకు దిగులు పడుతున్నావు రామా? ఆ దొంగ కోతిని వెతుకు.
కోతి దొరికితే చంద్రమణి కూడా దొరుకుతుంది. అంత సులువా ఏమిటి ఇంత పెద్ద నగరంలో ఆ దొంగ కోతిని వెతకడం? మరీ అంత కష్టం కూడా కాదు కదా. నీ దగ్గర ఆ కోతి ఆనవాళ్లు కూడా ఉన్నాయి కదా. దాని ఒక చెవి ఎర్రగా ఉంది, నువ్వే స్వయంగా చూసావు కదా. ఇది నీకు అనిపిస్తున్నంత సులువైతే ఏం కాదు బంధు. ఆనవాళ్లు తెలిసినా పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఎంతైనా వెతకాల్సింది మిగిలిన కోతుల మధ్యనే కదా. ఇది నిజంగానే అతి క్లిష్టమైన సమస్య బంధు. అది ఇంత సులువుగా పరిష్కారం అవ్వదు. అస్సలు అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో. ఎందుకు రామా దిగులు పడుతున్నావు? విఘ్నేశ్వరుడున్నాడు కదా, ఆయన నీకేదో ఒక మార్గం తప్పకుండా చూపిస్తారు. ఆయనే నీ కష్టాలనేది దాటిస్తారు. చూస్తూ ఉండు. నువ్వు చెప్పింది నిజమే బంధు. ఇక ఆయనే విఘ్నాలు హరిస్తారు. ఈ భక్తుడి కష్టాలు గట్టెక్కేలా చేస్తారు. ఇక ఆయన పాదాల చెంత మొరపెట్టుకుని తీరాలి. తక్కిట తక్కిట తక్క తక్క ధిమ్మి తక్కిట తక్కిట తక్క తక్క ధిమ్మి. ఏంటి సంగతి గురువు గారు? ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎందుకుండరు? ఆ దుష్ట పండితుడు ఇరుక్కుపోయాడు. ఈ ప్రచండ సమస్యలో ఇదే కదా గురువు గారు మనం కోరుకుంది. సంతోషంగా ఉండి తీరుతారు కదా. కొంచెం సంతోషంగా ఉన్నాను, కొంచెం నిరాశగా కూడా. ఎందుకు సంతోషంగా ఉన్నానంటే ఏది కోరుకుంటున్నానో అది జరిగింది. చివరికి ఆ పండితుడు మనం వేసిన వలలో చిక్కుకున్నాడు. నిరాశ ఎందుకు ప్రభు? నిరాశ ఎందుకు అంటే ఈ కుతంత్రం మేము సృష్టించింది కాదు కాబట్టి. మేమింకా సంతోషించి ఉండేవాళ్ళం ఒకవేళ అతగాడి సర్వనాశనం మా చేతుల మీదుగా జరుగుంటే. పోన్లండి, ఏం పర్వాలేదు. చివరికి అనుకున్నట్టు జరిగితే అంతా మంచిదే. పదండి వెళ్దాం. ఎక్కడికి గురువు గారు? మహల్కి. ఇంకెక్కడికి? అది మా విదేశీ అతిథిని గృహ నిర్బంధంలో ఉంచేశారు కదా. పాపం వారికి ఎంత కష్టంగా ఉందో. ఈ ప్రదేశంలో వారికి ఒంటరితనం బాధని కలిగిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఎవరో ఒకరు వారితో ఉండి తీరాలి కదా. వారి కష్టాలు సమస్యలు వినేవారు, వారి కన్నీరు తుడిచేవారు, వారిని ఓదార్చి కాస్త అండగా నిలబడడానికి. అందుకే అండగా నిలబడడానికి వెళ్తున్నా. చూసావా, 4 భుజాల మీద వెళ్లాల్సిన వయసులో ముసలాడు వేరే వాళ్ళకి అండగా ఉండడానికి వెళ్తున్నాడు. మీరిద్దరే వెళ్తున్నారు? మేమిద్దరమే. ఒంటరిగానా? అయితే ఆచార్యులు గారు ఎక్కడా? మణి, ఇతగాడికి ఏమీ చెప్పొద్దు. అరే, నేను అస్సలు ఏం చెప్పను. మన గురువు గారు ఆ విదేశీ మహిళ గాయనిని కలవడానికి మహల్కి వెళ్లారని. పోనీలేండి, పర్వాలేదు. నాకు చెప్పకండి మీ గురువు గారు ఆ విదేశీ మహిళ గాయనిని కలవడానికి మహల్కి వెళ్లారని. కానీ నాకొక చిన్న పని అయితే చేసి పెట్టగలరు కదా? ఎందుకు? మేమెందుకు చేయాలి తమరి చిన్న చితక పనులు? చూడండి, పని అయితే చేసి తీరాలి. లేకపోతే ఏంటి? లేకపోతే కారాగారానికి వెళ్ళటానికి ఇద్దరు సిద్ధంగా ఉండాలి. కారాగారమా? కారాగారం ఎందుకండి? మేమేం చేశామని? అదేమిటంటే ఈ రోజుల్లో చంద్రమణిని దొంగిలించడం కంటే పెద్ద నేరం ఇంకేముంటుంది చెప్పండి. అందుకే నేను ఇక్కడి నుంచి సరాసరి మహారాజుల వారి దగ్గరికి వెళ్తాను. వెళ్లి వారితో చెప్తాను మీరిద్దరే చంద్రమణిని దొంగిలించారు అని. ఆ తర్వాత మహారాజా చూసుకుంటారు ఆ చంద్రమణి దొంగల్ని ఏం చెయ్యాలో. ఇవేం పిచ్చి మాటలు? మేము చంద్రమణిని ఎప్పుడు దొంగిలించాం? ఇక ఈ ప్రశ్న మిమ్మల్ని మహారాజు వారే అడుగుతారు కదా, వారికే సమాధానం చెప్పండి. ఇప్పుడు మరో ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆ రోజు మహలు నుంచి గుండప్పని మీరిద్దరు ఎందుకు అపహరించారు? ఏం సాక్ష్యం ఉంది మేము గుండప్పని అపహరణ చేశామని? అసలు ఈ విషయాన్ని నిరూపించడానికి సాక్ష్యమే లేదు. సాక్ష్యం ఇక్కడే ఉంది కదా, సాక్షాత్తు. ఎక్కడ? మీతో పాటే మీ స్నేహితుడు ధనిగారు. ఇతనే మీకు సాక్ష్యం. ఆ కుట్ర సమయంలో వీరు కూడా మీతో పాటు ఉన్నారు కదా. ఏమంటారు? సరే, వీడికి సాక్ష్యం నేనయ్యాను. మరి నా సాక్ష్యం సంగతి ఏమిటి? అది ఎక్కడి నుంచి తీసుకొస్తావా? మీ సాక్ష్యం ఇక్కడే ఉన్నారు మణిగారు. వీరు మీతో పాటు ఉన్నారు. అలా తమరు వీరికి సాక్ష్యం, వీరు తమకి సాక్ష్యం. మరి ఇంత పెద్ద సాక్షులు ఇద్దరు నా ఎదురుగా నిలబడగా ఇక వేరే సాక్ష్యం అవసరం ఏముంటుంది? అయ్యా మహాశయ, మమ్మల్ని క్షమించండి. చెప్పండి, మేమేం చేయాలి? ఆదేశించండి. కేవలం ఒకటే. రాజనత్తకి సౌదామిని దేవిని, ఆచార్యుని ధర్మపత్ని బృహన్నమాల దేవిని తీసుకుని సరాసరి విదేశీ మహిళా గాయని గదిలోకి వెళ్ళండి. ఇప్పుడంటే ఇప్పుడే వెంటనే తీసుకువెళ్తాం. పదరాదని ఇప్పుడే వెళ్తాము.
మీరు ఇక్కడేం చేస్తుంది? నిజానికి ఏం చేస్తున్నారు అని అడగాలి, కానీ మీ నోటి వెంట ఏం చేస్తుంది అన్నా కూడా సంతోషంగా ఉంది. ఇక మీరు అడిగిన ప్రశ్న విషయానికొస్తే, మేమిక్కడ ఏం చేస్తుంది అనేదానికి ఏదో ఊరికే మీ కుశల సమాచారం కనుక్కోవడానికి వచ్చింది. వచ్చాము, మేం తెలుసుకోవడానికి వచ్చాం. మీకు ఇక్కడ ఏ కష్టం కానీ ఎలాంటి అసౌకర్యం కలగడం లేదు కదా? వాట్ ఆర్ యు టాకింగ్ మిస్టర్ టాటాచార్య? తాతాచార్య టాటాచార్య తాతాచార్య టాటాచార్య తత్తు టెటు. తీటాచార్య. పర్వాలేదు పర్వాలేదు. మేము చంద్రమణిని దొంగిలించాము అని అన్నారు. ఇక్కడేమో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు. కానీ మీరు ఏం అడుగుతున్నారు? ఏమీ అసౌకర్యం కలగలేదు కదా అని. తమరు దయచేసి వెళ్ళండి. మమ్మల్ని నమ్మండి, ఈ విషయంలో మాకు చాలా బాధగా ఉంది. మా హృదయం ముక్కలైపోతోంది మిమ్మల్ని ఇలా బందీగా చూస్తుంటే. ఒకవేళ ఈ ఆదేశం వేరే ఎవరైనా ఇచ్చుంటే ఈ పాటికి నా క్రోధ ప్రళయాగ్నికి మసైపోయుండేవారు. కానీ ఏం చేస్తాం? ఈ ఆదేశం ఇచ్చింది మహారాజుల వారు సుందరి. మేమేమీ చెయ్యలేం. ఇలాంటి కోమలమైన, ముగ్ధ మనోహరమైన, ఆకర్షణీయమైన ఏంటి ఇది ఈ గోరింటాకు ఏదైతే మీ కాళ్లకు పెట్టించుకున్నారో అది ఎంత అందంగా ఉందో మీ చర్మం మీద మెరిసిపోతోంది. అయినా మెరవకుండా ఎలా ఉంటుంది? ఇలాంటి అందమైన స్త్రీ మేని మీద ఏదైనా మెరుస్తుంది. అందమైన స్త్రీ అని మీరు నన్ను అంటున్నారా? అవును, ఇంకా ఎవరున్నారిక్కడ? తమరినే అన్నాము. నేను అందంగా ఉన్నానా? అయ్యా, మీరు భలే అన్నారు. ఈ చిన్న శబ్దంలో ఎలా వర్ణించొచ్చు భగవంతుడు సృష్టించిన ఈ అమూల్యమైన కళాకృతిని? సృష్టిలో తమకంటే అందమైన స్త్రీ ఎవరూ జన్మించనే లేదు. అలాగా? అవును, ఇంత అందమైన మోము, ఇంత లయబద్ధమైన శరీరం, ఇటువంటి అద్భుత సౌందర్యం అప్సరసల కథల్లో మాత్రమే చూడగలం. తమరు ఇక్కడ భూమి మీద ఎందుకు తిరుగుతున్నారు? తమరు ఉండవలసింది అక్కడ. ఎక్కడ? ఆకాశంలో పుష్పక విమానంలో ప్రయాణం చేస్తూ, చల్లని గాలుల మధ్య ఎగురుకుంటూ, సమస్త సృష్టిని తమ సౌందర్యంతో మంత్రముగ్ధుల్ని చేస్తూ, ఇంకా 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 మా పని అయిపోయింది. సుందరి, ఆగండి. విఘ్నేశ్వర, సిద్ధి వినాయక, విఘ్నహర్త గణపతి మహాప్రభు, మీకు మీ భక్తుడు రామ యొక్క శతకోటి నమస్కారాలు. మీరు ఈ లోకానికే స్వామి. ప్రథమ పూజ అందుకుంటారు. సంపూర్ణ దేవతలు, దేవుళ్ళు ఏదైనా కార్యం ఆరంభించడానికి ముందు మిమ్మల్ని స్మరించుకుంటారు. మీ శరణు కోరి వస్తారు ప్రభు. మీరు సృష్టిలో సమస్త దుఃఖాలని తొలగిస్తారు. మీ భక్తుల విఘ్నాలని హరిస్తారు. ఈరోజు ఈ రామకృష్ణ మీ సమక్షంలో నిలబడి మిమ్మల్ని సహాయం చేయమని వేడుకుంటున్నాడు. నా విఘ్నాలను హరించండి గణపతి దేవా. నాకు మార్గం చూపించండి స్వామి, మార్గం చూపించండి. అయ్యో మూషిక ప్రభు, అది లడ్డూ కాదు, ఉంగరం. తిరిగిచ్చేయండి. అయ్యో అయ్యో గుండప్ప, పట్టుకో. ఉంగరం పోతే అమ్మ నిన్ను నన్ను ఇద్దరిని ఇంటి నుంచి తరిమేస్తుంది. అయ్యో అటు వెళ్ళింది, అటు వెళ్ళింది. అక్కడ ఉంది, అక్కడ. అయ్యో ముషిక్ ప్రభు, చూస్తుంటే పరిగెత్తి పరిగెత్తి మూషిక ప్రభు అలసిపోయినట్టున్నారు. ఇప్పుడు చూడు నేను ఎలా పట్టుకుంటాను. అయ్యో
అయ్యో అయ్యో వినండి వినండి నేను చెప్పేది వినండి. అక్కడ విన్నది సరిపోలేదా ఏమిటి? ఇంకా వినడానికి ఏం మిగిలింది? తమరు తప్పుగా అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. ఎలా ఏం లేదు? తమరు అనుకుంటున్నట్టు. దూషించలేదా? అంటే అంటే మేము తమరిని దూషించినట్టు. అస్సలు లేదా? అస్సలు లేదు. మేము ఏం దూషించలేదు. అయినా అసలు ఎలా దూషించగలం? ఏమైనా తప్పుంటేనే కదా దూషించడానికి. ఏ దుష్టుడు, పాపి, అధర్ముడు, కపటి, దురాచారి, అత్యాచారి, రాక్షసుడు, భక్షకుడు, దానవుడు, పూర్తిగా దిగజారిపోయిన మనిషి తమరిని దూషించగలడు చెప్పండి? జ్ఞానియే కదా, తన గురించి పూర్తిగా తెలుసు. నువ్వు చెప్పింది నిజమే. సత్యం పలికారు. మరి అదేమిటి? ఏమిటది? అదే, మీకంటే అందమైన స్త్రీ ఈ సృష్టిలోనే జన్మించనే లేదు. అంత అందమైన మోము, లయబద్ధమైన దేహం, అంత అందమైన కళ్ళు కేవలం అప్సరసలు కథల్లోనే కనిపిస్తారని ప్రశంసించారుగా. అవును. అంటే మన అంటే వారి అంటే మన అందరి అతిథిని ప్రశంసించాలి కదా. తమరిందులో ఎక్కడున్నారు? ఎక్కడా లేరు కదా. తమరు ఎక్కడా లేనప్పుడు తమరిని దూషించినట్టు ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? తమరు చెప్తున్నారు అవుతుంది అని, కానీ అలాంటిది ఏమీ జరగనే లేదు. జరగలేదా? జరగలేదు. నిజంగా 100 పాళ్ళు. సరే, ఒక విషయం చెప్పండి. తమరిక్కడికి ఎందుకు వచ్చారు? ఇదేం పరిహాసం? తమరే మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు, ఇప్పుడేమో తమరే మమ్మల్ని అడుగుతున్నారు మేమిక్కడేం చేస్తున్నామని. మేమా? అంటే మేము తమరిని రమ్మన్నామా? మీ శిష్యులు ధనిమణి మా ఇంటికొచ్చారు. వాళ్లే చెప్పారు, గురువుగారి ప్రాణాలు పోవడానికి ముందు ఒక్కసారి వరకు దర్శనమివ్వండి అని. వారే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఏదో అలంకరించుకోవడానికి మాకు కొంచెం సమయం పట్టిందంతే, లేకపోతే మేము ఇంకా ముందే వచ్చుండేవాళ్ళం. తప్పించిపోతున్నారు కన్యా, అందుకే ఒకసారి కలుపుదాము అని. అయిపోయింది కలవటం. ఇక వీరి నివాస స్థలానికి తీసుకెళ్ళండి. అలాగే గురువుగారు. ప్రియా, ఇక తమరు వెళ్ళండి. 1-2 రోజుల్లో మేము తమరి దగ్గరికి వస్తాం. 1-2 రోజుల్లో నా గురుగారు? కానీ ఎలా? ఆ విదేశీ మహిళ చాలా రోజుల వరకు ఇక్కడే ఉండబోతున్నారు కదా. మరి వారు ఇక్కడున్నంత కాలం తమరు ఎక్కడికి కదిలే ప్రసక్తే లేదు, మాకు తెలుసు కదా. కంపించిపోయింది కదా, కంపించిపోయింది మొత్తం రాజ్యసభ అంతా. ఎప్పుడైతే ఆ రత్నం చంద్రమణి దొంగిలించబడిందో అప్పటి నుండి. మరి మేము రాజగురువులం కదా. ఇప్పుడు ఈ కంపించిన వాతావరణంలో మేమెలా కదలగలం? మేమిక్కడే ఉండి తీరాలి కదా, అవునా? తమరికి అర్థమైంది కదా. అయితే ఇక తమరు దయచేయండి, మేము వస్తాం. మేము రాకుండా ఎలా ఉంటాం స్వామి? రాకుండా ఎలా ఉంటాం? మేము వచ్చి తీరాలి కదా, అందుకే మేము వచ్చేసాం. ఇటువంటి కష్ట సమయంలో నేను నా స్వామిని ఒంటరిగా ఎలా వదిలేయగలను? తమరిక్కడేం చేస్తున్నారు? స్వామి, తమరి ప్రియ శిష్యులే మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు. మాతో అన్నారు తమరికి మతి భ్రమించిందని, పిచ్చివారైపోయారని. మేం వాళ్లతో చెప్పాము, ఆ భగవంతుని నిజమైన భక్తులు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలోనే ఉంటారని. అందుకే ప్రపంచం కళ్ళకి వారు ఎప్పుడు పిచ్చివాళ్లుగానే కనిపిస్తారు. ఖచ్చితంగా తమరికి ఎవరి దిష్టో తగిలింది స్వామి. ఇదేమిటి? ధూపం మిరపకాయని బొగ్గుల మీద వేసి మీ దిష్టి తీయడానికి తీసుకొచ్చాను స్వామి. ఇక్కడికే వచ్చి తమకి దిష్టి తీయాలి అనుకున్నాను. అయ్యో నా మూర్ఖపు, నా ప్రియమైన ధర్మపత్ని, నాకు ఏ దిష్టి తగలేదు. మేం బాగానే ఉన్నాం, మేము చాలా క్షేమంగా ఉన్నాం. తమరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ధనిమణి, వీరిని తీసుకొని వెళ్ళండి. అలాగే గురువు గారు, పదండి గురుమాత. కానీ స్వామి, మేము చెప్పాం కదా, తమరు వెళ్ళండి. అయ్యో ఎలుక! ఎలుక! అయ్యో, అయ్యో! గురువర్య, ఏమైనా చెయ్యండి. ఏం చేయాలి? మమ్మల్ని ఎలుక దాడి నుంచి కాపాడండి. ఎలుక? నిజానికి మేము ఒక నారి కోసం మొత్తం శత్రుసేనతో ఒంటరిగా పోరాడగలం, కానీ ఇది ఎలుక కదా. లేదు, దీన్ని మేము ముట్టుకోలేము. మేము శాకాహారులం కదా, మా ధర్మం భ్రష్టు పట్టిపోతుంది. అయ్యో, ఎక్కడికి పోయింది? ఏంటి? పకోడీనా? అరే, మధ్యలో ఈ పకోడీ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఇక్కడ ఎలుగు గురించి అరుస్తుంటే వీరికి పకోడీ తినాలనిపిస్తోందా?
పకోడీ కాదు గురువు గారు, విదేశీ కన్య సైకిల్ అర్థం చేసుకోండి. వారనేది పట్టుకోండి పట్టుకోండి అని. పట్టుకోమని చెప్తున్నారా? ఖచ్చితంగా పట్టుకుంటాం, మేము వచ్చిందే అందుకు కదా. అయ్యో గురుగారు, పట్టుకోవాల్సింది ఆ విదేశీ మహిళని కాదు, వారు వెలుకొని పట్టుకోమని చెప్తున్నారు గురుగారు. ఏమిటి? మీరు తెల్ల దొరసానని చూసారో లేదో, వారిని పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు. వదలు, నన్ను వదలు. వదలరా, వదలు. ఎలుక ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఎలుక, 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 ఎలుక. ఈ ఎలుక ఎక్కడికి పోయింది? గురుగారు, అదిగో ఎలుక. అటు వెళ్ళిపోయింది ఎలుక. భయపడి పారిపోయింది. క్షమించండి గురువు గారు, మమ్మల్ని క్షమించండి. మేము ఏం చేయలేదు గురుగారు. ఏమీ చేయలేదా? అయ్యో గురుగారు, అసలు మీరేం చేస్తున్నారు? మీకు ధనుర్బాణాలు సంధించడం రాదు కదా, పొరపాటున అక్కడ ఇక్కడ ఏమైనా తగిలితేనో. అయ్యో గురువు గారు, తప్పుగా పట్టుకున్నారు, తప్పుగా పట్టుకున్నారు. ఎలా పట్టుకోవాలి? తిప్పి 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 పట్టుకోవాలి. మూర్ఖడా, బుద్ధి లేనివాడ, మనం చేయకపోతే ఎవరు చేశారు? సౌదామిని దేవి మహల్ వరకు ఎవరు తీసుకెళ్లారు? మేమే గురుగారు, మేమే. గురుమాత విదేశీ గాయని సౌదామిని దేవిని ఒకేసారి ఒకే చోట కలిపి గురువు గారికి డోలు వాయించమని పన్నాగం పన్నింది ఎవరా? మేమే, మేమే గురుగారు, మేమే. ఎందుకు 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 మనం ఎందుకు అలా చేసావో చెప్పు. చూస్తావేంటే గురువు గారి పిచ్చి శిష్యుడా? అసలు ఎవరు చెప్తే చేసావో చెప్పు. ఎవరు చెప్పారు? రామకృష్ణ, అతను చెప్తేనే చేశాము. అతనే చెప్పాడు మమ్మల్ని ఇదంతా చేయమని. రామకృష్ణ, మాకు తెలుసు. ఇంకెవరైనా ఎలా చేయగలరు? అయ్యో, మొత్తం విషయం అంతా చెప్పు, బుద్ధి లేనివాడా. మనం అతను చెప్పిన దానికి ఎందుకు ఒప్పుకున్నావు చెప్పు. చెప్తున్నా, తప్పనిసరి పరిస్థితి కల్పించాడు గురుగారు, మమ్మల్ని బెదిరించాడు. ఒకవేళ మేము అతను చెప్పిన దానికి ఒప్పుకోకపోతే గుండప్పని అపహరణ చేసిన విషయం మహారాజుల వారికి చెప్తాను అని, అలాగే చంద్రమణిని దొంగిలించిన ఆరోపణలో ఇరికిస్తానన్నాడు గురుగారు. చిక్కుకుపోయింది ఆ దుష్టుడే. పైగా ఎలా చిక్కుకున్నాడంటే అందులో నుంచి బయటపడడం అతనికి అసంభవం. మహారాజు 2 రోజులు గడువిచ్చారు, అప్పుడే ఒక రోజు అయిపోయింది. చంద్రమణిని ఎక్కడని వెతుకుతాడు? పొలం, నది, కొండ, అడవి, చెట్లు, ఎక్కడని తిరుగుతూ ఉంటాడు అతగాడు. ఇప్పుడు ఆ చంద్రమణి దొరకదు, ఎక్కడా దొరకదు. దాన్ని దొంగిలించైనా వాడు చంద్రమణిని పాతాళ లోకంలో ఎక్కడో దాచేసి ఉంటాడు. ఏమైనా చేసుకో పండితుడా, నీ వినాశనం నిశ్చయం. అయ్యో, నా ఉంగరం. అయ్యో అయ్యో మూషిక ప్రభు, నా ఉంగరం. అయ్యో మూషిక ప్రభు, అయ్యో. చాలా విచిత్రమైన మూషిక ప్రభు. ఉంగరం ఇవ్వాలని అనుకున్నప్పుడు ముందే ఇచ్చుండొచ్చు కదా. ఇంత దూరం పరిగెత్తించాల్సిన అవసరం ఏముందని. ఏమైంది? ఉంగరం దొరికింది కదా, ఇప్పుడెందుకు ముఖం ముడుచుకొని నుంచున్నావు? అస్సలు అర్థం కావడం లేదు బంధు. ఈ సమస్య నుంచి విముక్తి ఎలా దొరుకుతుంది? నా మధ్య అస్సలు పనిచేయడం లేదు బంధు. ఎలా ఆలోచించినా, ఎంత ఆలోచించినా ఏ ఉపాయం తోచడం లేదు బంధు. చాలా క్లిష్ట పరిస్థితి బంధు. ఏం జరుగుతుందో ఏమో. అరే, తన ఆ బాలికే కదరామా, నీకు ఆలయంలో కలిసిన బాలిక. అవును బంధు, తిను తనే. కానీ తనెందుకంత దిగులుగా ఉంది? ఎలా ఉన్నావు? నన్ను గుర్తుపట్టావా? మనం ఇంతకు ముందు కూడా కలిశాము, వేరే ఆలయంలో. ఏంటి విషయం?
నువ్వు ఎందుకింత దిగులుగా ఉన్నావు? ఆ అబ్బాయి అతను నాతో ఆడటం లేదు. నేను ఒంటరిగా ఈ ఆటను ఆడలేను. అయితే అతనికి చెప్పు నీతో పాటు ఆడమని. నేను చెప్పాను, కానీ అతను అస్సలు వింటమే లేదు. అయితే వేరే ఏదైనా ఆలోచించు అతన్ని నీ దగ్గరికి రప్పించుకోవడానికి. అంటే ఎలా అంటే, సరే చెప్పు, అతనికి ఏమిష్టం? ఏమి ఇష్టం? లడ్డూలమ్మా, లడ్డూలు, తొక్కుడు లడ్లు. లడ్డూలు. అతనికి లడ్డూలు అంటే చాలా ఇష్టం. తను రోజంతా లడ్డూలు తింటూనే ఉంటాడు. ఓ లడ్డు బాబు, అయ్యో ఎక్కడికి వెళ్తున్నావు? తనకి లడ్డూ ఇవ్వటానికి. లడ్డూ ఇస్తాను, అప్పుడే కదా అతను ఆడటానికి వచ్చేది. నువ్వు తన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తన బలహీనత ఇప్పుడు నీ చేతిలో ఉంది కాబట్టి లడ్డూ తీసుకోవడానికి తనే స్వయంగా వస్తాడు. నువ్వు నాకు లడ్డూలు ఇస్తావా? నాతో పాటు ఆడతావా? సరే, ఒకసారికి ఒక లడ్డు. ఇదిగో మొదటి ఆట లడ్డు. అరే భలే రామా, నువ్వు అద్భుతం చేశావు. ఇందులో అంత అద్భుతం ఏముంది బంధు? ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా ఉంటుంది. సరైన సమయంలో సరిగ్గా ఉపయోగించుకోవడం ముఖ్యం, అంతే. లామా, నువ్వు ఎత్తుతున్నావా? నిన్ను ఎత్తుదెత్తదని వెత్తాలి. ఏమైంది? దొరికింది గుండప్ప. ఏం దొరికింది? నా సమస్యకి పరిష్కారం దొరికింది. శుభమస్తు. 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 శుభమస్తు గుండప్ప, శుభమస్తు. శుభమస్తు, శుభమస్తు, శుభమస్తు. పద 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 పద. తర్వాత చెప్పండి గురుగారు, తర్వాత ఏం జరిగింది? గణేష్ భగవానుడి భక్తుడు తన సంకల్పాన్ని పూర్తి చేయలేకపోయినప్పుడు అతని విషయంలో తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగాలో అదే జరిగింది. ఏమైంది గురువు గారు? సంకల్పం పూర్తి చేయకపోవడం వల్ల భగవంతుడికి కోపం వచ్చింది. దేవతల కృప తగ్గుతూ పోయింది. శుభం అశుభం అయిపోయింది. ఆశీర్వాదం శాపంగా మారిపోయింది. అయ్యో భగవంతుడా, మరి తర్వాత ఏం జరిగింది? సంకల్పం పూర్తి చేయలేని ఆ క్షమించరాని నేరానికి దేవతలందరూ కలిసి అతన్ని శిక్షించారు. పైగా శపించారు కూడా. రానున్న 1000 సంవత్సరాల వరకు దౌర్భాగ్యంతో కష్టపడాలి అని. అతని రాజ్య గౌరవం శత్రువుల కాళ్ల కింద నులిమివేయబడింది. పరాజయం, అపహాస్యం అతని భాగ్యంగా మారిపోయాయి. మరైతే అతను దేవతల శాపాల నుంచి తప్పించుకున్నాడా గురువు గారు? తప్పించుకున్నాడు. చివరికి తప్పించుకున్నాడు. ఎలా గురుగారు? అతడు భగవంతుని సమక్షంలో తన పూర్వీకుల పుణ్యఫలాలని ఆవాహన చేశాడు. మరొక విషయం, ఏ వ్యక్తి కారణంగా అయితే అతని సంకల్పం సిద్ధించలేదో అతనికి భయంకరమైన, అతి భయంకరమైన మృత్యుదండన విధించి అతని ఆత్మని తన పూర్వీకులకి బహుమతిగా ఇచ్చేశాడు. పరలోకంలో ఉన్న అతని పూర్వీకులు అతను చేసిన మహాపాపానికి సరైన శిక్షని నిశ్చయించగలరని. ఇక తర్వాత భగవంతుడు అతన్ని క్షమించాడు, ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసేసుకున్నాడు. అర్థమైందా? మరొక విషయం, మహారాజా, మీరెప్పుడొచ్చారు? ఇదిగోండి మహారాజా. గణపతి భగవానుడు మీ మనసులోని ప్రతి కోరికని నెరవేర్చాలి.
ఏమిటి? నేను అత్తయ్యకి చెప్తున్నాను, లడ్డు వైపు చూస్తున్నారు కదా, అత్తయ్య లడ్డు తినాలనిపిస్తే తీసుకొని తినండి. ఏమిటి తీసుకుని తినేది? ఈ లడ్డూలు అమ్మ కోసం కాదు. అంటున్నారు ఈవిడికి లడ్డూలు తినాలని లేదట, ఏదో ఊరికే వాటి వైపు చూస్తున్నారంతే. ఆవిడ ధ్యాసంతా జపం మీదే ఉంది. ఏదో అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? అసలు మనం ఇక్కడ ఏం చేస్తున్నామని అడుగుతున్నారు. లడ్డూలతో పాటు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? యుక్తి అమ్మా, యుక్తి. నేను తెలుసుకున్నాను. కోతులు ఎక్కువగా నగరంలోని ఆలయం చుట్టుపక్కల నుంచే తిరుగుతూ ఉంటాయి. అందుకే కదా లడ్డూలు నాతో పాటు తీసుకొచ్చాను. ఎవరికి తెలుసు, లడ్డూ తినాలనే ఆశతో ఆ ఎరుపు చెవు ఉన్న కోతి కూడా ఇక్కడికి వస్తుందేమో. చంద్రమణికి సంబంధించిన ఆధారం మనకు చెప్తుందేమో. అవునా కదా? అందుకే పదండి వెతుకుదాం. అబ్బా లే. అంటున్నారు ఎందుకు అలా చూస్తున్నావు? నీకు కురుకు పట్టినప్పుడు అప్పుడే కోతొచ్చి లడ్డూలు తీసుకుని వెళ్ళిపోయింది. అత్తయ్య అయితే ఒక్క లడ్డు కూడా ముట్టుకోలేదు. కూర్చుని కూర్చుని నడుము పట్టేసింది. నేను కొంచెం అలా నడిచి వస్తాను. అమ్మా, నేను వచ్చేంత వరకు లడ్డూలని చూడను కూడా చూడొద్దు. వెళ్ళండి వెళ్ళండి, ఎవరు లడ్డూల వైపు చూడరు. పెట్టండి. ఏం పెట్టాలి? అమ్మకి చెప్తున్నాను. అమ్మా, ఒట్టు పెట్టండి, నేను తిరిగి వచ్చేంత వరకు మీ లడ్డూలని అస్సలు ముట్టుకోను అని. ఒట్టంటే ఒట్టే. అత్తయ్య లడ్డూల్ని ముట్టుకోరు. నేను ఇప్పుడే వస్తాను. లడ్డూలేమయ్యాయి? తినేసాయి. ఎవరు తినేశారు? ఓ 20 కోతులు దాకా వచ్చి తినేసాయి. కానీ లడ్డూల సంఖ్య కోతుల కంటే ఎక్కువే ఉంది కదా, మిగిలినవేమయ్యాయి? తినేసాయి. శారదా, నువ్వు నాకు ఇప్పుడే చెప్పావు కోతులు లడ్డూలు తినేసాయని. అది కాదు, అత్తయ్య తినేశారు. అమ్మా, నువ్వు మాట ఇచ్చావు కదా లడ్డూలని అస్సలు ముట్టుకోను అని. అత్తయ్య ఎక్కడ ముట్టుకున్నారు? లడ్డూలు నా చేత తిన్నారు. వదిలేండి శారదా, ఆ కోతులు ఏవైతే లడ్డూలు తిని వెళ్ళాయో వాటిలో ఎరుపు చెవు ఉన్న కోతి ఉందా? లేదు, ఎరుపు చెవు ఉన్న కోతి ఏమీ రాలేదు. సర్వనాశనం, పడ్డ కష్టమంతా వృధా అయిపోయింది. ఆ ఎరుపు చెవి ఉన్న కోతి ఎందుకు రాలేదు? మరోలా జరగలేదు కదా రామా, అది అసలు లడ్డూలు తినదేమో. లడ్డూలు తినకపోతే మరి ఇంకేం తింటుంది? అది సంగతి. ఏమైంది? మనం చేసిన ప్రయత్నమే తప్పుకుండప్ప. మనం ఆ కోతి కోసం లడ్డూలు కాదు మిరపకాయలు తీసుకుని రావాల్సింది. పదండి. ఎక్కడికి? ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి మిరపకాయలు తీసుకువద్దాం. వచ్చి ఆ కోతి కోసం ఎదురు చూద్దాం. పదండి. అంటున్నారు, నేను కూడా చెప్తున్నాను. నేను తుదా చెప్తున్నాను. నీకే తెలుసు మేమేం చెప్పబోతున్నావు? నాకు తెలుసు, నువ్వు తర్వాత చెప్పు. అయితే మేము ముగ్గురం చెప్తున్నాం. ఇక మాకు ఓపిక లేదు నీతో పాటు ఇక్కడ ఎదురు చూడటానికి. నువ్వు వెళ్ళి మిరపకాయలు తీసుకునిరా. ఒంటరిగా ఆ కోతి కోసం ఎదురు చూడు. మేము వెళ్తున్నాం. ఎక్కడికి? ఇంతితి విశ్రాంతితి పదశాలదా. అయ్యో,
కోతి మళ్ళీ తప్పించుకుందే. ఈ రోజు నేను విడిచిపెట్టను. గౌరవనీయులైన రామకృష్ణ పండితులు గారు, మీరిక్కడా మా కుటీరానికి? మీరిప్పుడు ఇటువైపు ఏదైనా కోతి వెళ్తుండగా చూసారా? ప్రతిరోజు చూస్తుంటాను. స్వయంగా నేను పెంచుకునే ఒక 20 కోతులున్నాయి ఇక్కడ. అంటే అయ్యా, నా పేరు చరణ్ దాస్ అండి. కోతుల పరిరక్షణ బాధ్యత చూసుకుంటూ ఉంటాను. అలాగే కోతులకి శిక్షణ ఇస్తూ ఉంటాను. ఒకవేళ మీకేదైనా కోతి కావాలంటే ఆజ్ఞాపించండి. అలాగా, ఇప్పుడు అర్థమైంది మహానుభావా. మీరొక కోతుల పరిరక్షణ జ్ఞానం ఉన్నవారు. కోతుల్ని పెంచడం, వారికి శిక్షణ అందించడం మీ పని. కానీ ఏ కోతి కోసం నేను వెతుకుతున్నానో అది ఒక ప్రత్యేకమైన కోతి. అది రాజమహల్లోని అన్నిటికంటే అమూల్య రత్నమైన చంద్రమణిని అపహరించింది. దానికి ఏమైనా ప్రత్యేక ఆనవాలుందా అండి? దానికి ఒక చెవి ఎరుపు రంగులో ఉంటుంది. ఒక చెవి ఎరుపు రంగులోనా? ఓరి భగవంతుడా, అయితే ఆ కోతి నాది కాదండి. అబద్ధం చెప్పకు. నేనెందుకు అబద్ధం చెప్తాను మహాశయ? నేనిప్పుడే దాన్ని మీ ఇంటి వెనక నుండి వెళ్తుంటే చూశాను. అలా అయితే నేనిప్పుడే దాన్ని మీ ఎదుటికి రప్పిస్తాను. మీరు అలా చేయగలరా? తప్పకుండా మహాశయ, నేనిప్పుడే పిలుస్తాను. సరే, పిలవండి. ఇదిగోండి మహాశయ, ఇదిగోండి మీ కోతి. దీన్నే మీరు నా ఇంటి వెనక వైపుకి వెళ్తుంటే చూశారు. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది, మీరు వెతుకుతున్నది ఈ కోతి మాత్రం కాదు మహాశయ. అది మీరెలా చెప్పగలరు? నిజానికి దీని యొక్క చెవి ఎరుపు రంగులో ఉంది. ఎడమ చెవి మహాశయ, ఎడమ చెవి. కాని మీరు ఏ కోతి గురించైతే మాట్లాడుతున్నారో, ఏదైతే దొంగతనం చేసిందో దాని కుడి చెవి ఎరుపుగా ఉంటుంది. పైగా ఈ 2 సోదరులు. మీరు చెప్పింది సత్యమే. అయితే కుడి చెవి ఎరుపుగా ఉన్నా ఆ కోతి ఇప్పుడు ఎక్కడుంది? అది ఇప్పుడు నా దగ్గర లేదండి. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి వచ్చాడు. దాన్ని నా నుంచి కొనుక్కొని వెళ్ళిపోయాడు. దాన్నే ఎందుకు? దానికున్న ప్రత్యేక లక్షణాలు నా మిగిలిన ఏ కోతిలోనూ లేవు. అది అన్నిటికంటే చురుగ్గా, మంచి శిక్షణ పొంది, అన్నిటికంటే తెలివిగల కోతి. ఒక్కసారి చెప్తే అది గుర్తుపెట్టుకునేది. పైగా అప్పగించిన ఏ పనైనా సరే అది ఎంత నైపుణ్యంగా, ఎంత నిష్టగా, ఎంత వేగంగా చేస్తుందంటే ఎవరో గాలిలో ఇలా చిటిక వేసినట్టుగా. ఎవరది? ఆ కోతిని కొనుక్కుని తీసుకువెళ్ళింది ఎవరు? నాకు తెలీదు మహాశయ. అతను తన మొహం మీద ముసుగు వేసుకున్నాడు. అటువంటి అనుమానం ఉన్న వ్యక్తికి నేను నా కోతిని అస్సలివ్వను. కానీ అతను నాకు ఎంత ఎక్కువ ధనమిచ్చాడంటే నేను నా కోతిని అతనికి ఇవ్వాల్సి వచ్చింది. మీరు చాలా పెద్ద అనర్థం చేశారు చరణ్ దాస్ గారు. మీ వల్ల చాలా పెద్ద నేరం జరిగిపోయింది. ఆ కోతి రాజకుటుంబ సంపదని దోచుకుంది. ఇందుకు మీరు తప్పకుండా శిక్ష అనుభవించి తీరాలి. అలా అనకండి మహాశయ, నేను నాశనం అయిపోతాను. సరే, ఒకవేళ మీరు ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలనుకుంటే మీరు ఆ కోతిని వెతికి దాన్ని ఎలాగైనా పట్టుకుని నాకు అప్పగించాల్సి ఉంటుంది. అప్పుడే నేను ఆ కోతి నుంచి చంద్రమణిని తిరిగి పొందగలుగుతాను. వాస్తవిక అపరాధిని అందరి ముందు బయట పెట్టగలుగుతాను. కానీ అదెలా సాధ్యం మహాశయ? నాకెలా తెలుస్తుంది ఆ కోతి ఈ సమయంలో ఇప్పుడు ఎక్కడుందో? ఒక ఉపాయం ఉంది. నేను చెప్పేది విని అలానే చేయండి. వినండి ఏం చేయాలో.
ఇప్పుడేం జరుగుతుంది? ఈ రోజు చంద్రమణిని గణపతి భగవానుడి పాదాల చెంత అర్పించాలి, కానీ ఇంతవరకు చంద్రమణి దొరకలేదు. అవును సోదరా, రామకృష్ణ పండితులు గారికి ఇచ్చిన గడువు సమయం పూర్తయింది. ఈ రోజు గనక రామకృష్ణ పండితులు చంద్రమణిని తీసుకురాకపోతే అప్పుడు అనర్థం జరిగిపోతుంది. విషయం ఏంటి గురువుగారు, తమరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. సంతోషంగా ఉండాలి కదా, ఒంటె కిందికి దిగొచ్చింది కదా. ఈ రోజు చూస్తాం ఈ పంతుల్ని మహారాజుల వారి క్రోధాగ్ని నుంచి ఎవరు కాపాడతారో. పంతులు మిగలడు, అతగాడికి నూకలు చెల్లిపోయాయి, శాశ్వతంగా వెళ్ళిపోతాడు విజయనగరం నుంచి. గురువుగారు, మనకి మాత్రం ఏం మంచి జరిగింది? చంద్రమణి మన చేతికి చిక్కను కూడా చిక్కలేదు కదా, పన్నిన పన్నాగం కూడా అక్కడికక్కడే ఉండిపోయింది. అయితే మాత్రం ఏమైంది శిష్యులారా? మనం ఏ కార్యమైతే చేయలేకపోయాము అది ఒక కోతి చేసి చూపించింది. నిజానికి మన లక్ష్యం ఇదే కదా, ఆ దుష్ట పండితుణ్ణి ఈ మహల్ నుంచి, సభ నుంచి, రాజ్యం నుంచి బయటికి తరివేయడమే. అది ఈ రోజు జరిగి తీరుతుంది. కానీ దీంతో ఒక విషయం అయితే నిరూపణ అయింది గురువుగారు. ఏమిటి? ఆ కోతి మీకంటే ఎక్కువ తెలివైందని. పైగా మీకంటే ఎక్కువ కార్యనిష్ట కలిగింది, చురుకైంది కూడా. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు వేచేయుచున్నారు. శ్రీకృష్ణదేవరాయల వారికి జై! శ్రీకృష్ణదేవరాయల వారికి జై! శ్రీకృష్ణదేవరాయల వారికి జై! మంత్రివర్య, మహారాజా, రామకృష్ణ పండితులు ఎక్కడ? మహారాజా వారు ఇంతవరకు రాలేదు. మంత్రివర్య, మహారాజా, రామకృష్ణ పండితులు ఎక్కడ? మహారాజా వారు ఇంతవరకు రాలేదు. వారు అతగాడు రావడం లేదు మహారాజా, ఖచ్చితంగా రాడు, పారిపోయి ఉంటాడు. ఈ మహల్ నుంచి, ఈ రాజ్యం నుంచి దూరంగా, చాలా దూరంగా తుళువ వంశానికి కళంకం తీసుకొచ్చి ఈ పవిత్రమైన మహోత్సవ గౌరవాన్ని మంటగలిపి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి ఆత్మగౌరవానికి మచ్చ తెచ్చి ఆ మూర్ఖ పండితుడు పారిపోయాడు. క్షమించండి మహారాజా, ఇలా అనడానికి చాలా ఇబ్బందిగా ఉంది, కానీ సత్యమైతే ఇదే. చంద్రమణిని తీసుకొచ్చి గణపతి భగవానుడు చరణాల వద్ద అర్పించాలనే మీ సంకల్పాన్ని మట్టిలో కలిపేశాడు. అతగాడు ఇక ఎవ్వరి చేతికి చిక్కడు మహారాజా. ఈ సమస్యకి భయపడి శాశ్వతంగా పారిపోయాడు. మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి జై. రామ ఏదైనా సమస్యకి ఖచ్చితంగా భాగం అవ్వచ్చు ఆచార్య, కానీ సమస్యలకి భయపడి పారిపోయేవాడు మాత్రం కాదు. ఆలస్యం అయినందుకు క్షమించండి మహారాజా. అవన్నీ వదిలేండి పండిత రామకృష్ణ, ముందు చెప్పండి, చంద్రమణి ఎక్కడుంది? అది ఇప్పుడే కొన్ని క్షణాల్లో మీ సమక్షంలో ఉంటుంది మహారాజా. చంద్రమణి మరియు ఆ దొంగ కూడా వారే స్వయంగా చంద్రమణిని అప్పగించడానికి ఇక్కడికి వస్తారు. అద్భుతం, అత్యద్భుతము రామకృష్ణ పండితులు గారు. మరోసారి మళ్ళీ మీరు మీ చాతుర్యం, మీ తెలివితేటలతో దొంగను పట్టుకున్నారా? లేదు మంత్రి గారు, దొంగ ఇంకా పట్టుబడలేదు. కానీ రామకృష్ణ, తమరు ఇప్పుడే చెప్పారు కదా, దొంగే స్వయంగా చంద్రమణిని తీసుకుని ఇక్కడికి వస్తారని. ప్రభు, నేను తమరితో ఇప్పుడే చెప్పాను. ఆ దొంగ తనంతటి తానే ఇక్కడికి వచ్చి చంద్రమణిని స్వయంగా తమరి పాదాల చెంత సమర్పించి వెళ్ళిపోతారు. ఏం చెప్పారు? ఏం చెప్పారు మహారాజా? దొంగే స్వయంగా చంద్రమణి తిరిగి ఇవ్వడానికి వస్తాడట. ఇది ఈ రామకృష్ణ పండితుల వారి మరొక పన్నాగం, మరొక మోసం. మహారాజా, అందరికీ తెలుసు, అందరూ చూశారు, చంద్రమణిని ఒక కోతి దొంగిలించింది. మరిప్పుడు వీరు చెప్పిన దాని ప్రకారం కోతి స్వయంగా సభలోకొచ్చి చంద్రమణిని తిరిగిస్తుంది. ఒకవేళ ఇలా జరిగితే ఆ నిజాయితీ గల కోతికి నా 100 కోటి నమస్కారాలు పెడతాను. దొంగతనం చేసిన తర్వాత దాని అంతరాత్మలో మార్పు వచ్చిందా? చెడ్డ పనులు చేసే వాళ్ళ అంతరాత్మ అంత సులువుగా ఎక్కడ మారుతుంది ఆచార్య? దుష్టుడికి అంత త్వరగా ఎక్కడ బుద్ధి వస్తుంది? వాడు ప్రతిసారి పడి పడి మూతి పగలగొట్టుకుని పరాజయం పాలవుతాడు, అయినా ఏమీ నేర్చుకోడు. కుక్క తోకల ఆచార్య ఎన్నేళ్లు పట్టుకున్నా వంకరగానే ఉండిపోతుంది. మీకు తెలిసే ఉంటుంది కదా. అసలు తమరేం చెప్పాలనుకుంటున్నారు? కోతి గురించి మాట్లాడుతున్నాను కదా ప్రభు. అయితే కోతి గురించి మాట్లాడండి, మధ్యలో కుక్కను ఎందుకు తీసుకొస్తున్నారు? సామెత ఆచార్య. కోతి విషయంలో కుక్క సామెత తీసుకురావడంలో అర్థం ఏమిటి? కోతి విషయం కదా, అందుకే కుక్క సామెత వచ్చింది ఆచార్య. పట్టుకోవాల్సింది కోతిని కదా. పట్టుకుంటాం కదా కుక్కనా? కోతిని. అయితే పట్టుకోండి. చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మహారాజా. కేవలం కోతిని పట్టుకోవడం వల్ల లేక చంద్రమణిని తిరిగి దక్కించుకోవడం వల్ల ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టు కాదు. కోతి కేవలం ఒక నిమిత్త మాత్రం,
పాపం దానికి ఒక తమాషాకి దొంగతనానికి తేడా ఏం తెలుస్తుంది? దానితో ఏం చేయించారో అది అదే చేసింది. అసలు ప్రశ్న ఏంటంటే దానితో ఈ పని చేయించిన వారు ఎవరు అని. ఎవరి పన్నాగం ప్రకారం ఆ కోతి చంద్రమణిని దొంగిలించింది అని. శిక్ష పడాల్సిన వాస్తవిక అపరాధి ఆ కోతి కాదు, ఆ మనిషి. ఎవరైతే ఆ కోతితో ఇదంతా చేయించారో వారు ఎవరో తెలియటం అన్నిటికంటే అత్యవసరం మహారాజా. ఎందుకంటే అతనే అసలైన అపరాధి, అసలైన దొంగ. అయితే ఇంకా ఆలస్యం దేనికి మహాశయ? ఇప్పుడే ఈ క్షణమే చంద్రమణిని ప్రవేశపెట్టండి. చంద్రమణిని, ఇంకా చంద్రమణిని దొంగిలించిన ఆ దొంగని కూడా. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, మేము తమకు చెప్పింది మీకు గుర్తుందో లేదో. చంద్రమణి రక్షణ విషయంలో ఏదైనా జరగకూడదు జరిగినా, లేక ఏదైనా అపచారం జరిగినా మేము సహించలేమని. ఇప్పుడు అపచారం జరిగింది రామకృష్ణ పండితులు. చంద్రమణి అపహరించబడింది. పైగా ఇది కేవలం మీ బాధ్యత మాత్రమే. మరి ఇప్పుడు మీరు చెప్పింది మీరు నిరూపించుకోలేకపోయినా, లేక ఇది మీ పన్నాగమని తేలినా, గుర్తుపెట్టుకోండి, మహోత్సవం జరిగే ఈ రోజే మీ జీవితంలో చివరి రోజు అవుతుంది రామకృష్ణ పండితులు. సరే, అయితే చెప్పండి, ఆ చంద్రమణి ఎక్కడా, ఆ దొంగ ఎక్కడా? నువ్విప్పుడేం చేస్తావు రామా? ఏదో ఒకటి చేస్తాను బంధు. నేను చెయ్యబోయేది ఇంతకుముందు ఎవరూ చేసి ఉండరు, ఎవరూ చూసి ఉండరు కూడా. నేను ఏదైతే చేయబోతున్నానో అందులో నేను సఫలం అవుతానో లేదో కూడా తెలీదు. కానీ నా దగ్గర మరో దారి లేదు. ఇప్పుడు ఇక అమ్మవారి మీదే భారం మోపుతున్నాను. అన్నీ అమ్మే చూసుకుంటారు. మహారాజా, అన్నిటికంటే ముందు మన 5 అతిథి గాయకుల్ని ఈ సభకి ఆహ్వానించాలని అనుకుంటున్నాను. పైగా వారిని కేవలం ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. వచ్చిన అతిథుల్ని రమ్మని చెప్పండి. సూటిగా, స్పష్టంగా ఒకే ఒక్క ప్రశ్న. మీరు చంద్రమణిని దొంగిలించారా? రామచంద్రుడు సీతమ్మతో పలికే ఘోర కలియుగం రానుంది అని రాళ్ళు రత్నాలు అగును, కోతి రత్నాలు దొంగిలించెను. చెప్పండి, రఘుకుల నందన శ్రీరామచంద్ర ప్రభుకి జై. అయ్యో మాధవ, కేశవ, నేను దొంగను కాదండి. ధనం లేని ప్రతి ఒక్కరూ దొంగ కాదు మహోదయ, అర్థమైందా? దొంగతనమా? అన్యాయం జరుగుతోంది మహారాజా, ఘోరమైన అన్యాయం జరుగుతోంది. నేనేమి దొంగతనం చేయలేదు. మాకు తమరి మీద పూర్తి నమ్మకం ఉంది సౌందర్యదేవి. ముందుకు సాగండి. అయ్యో, శాంతించండి, శాంతించండి రూపాదేవి గారు. తమరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. తమరు చెప్పాలనుకునేది ఇదే కదా. తమరు చంద్రమణిని దొంగలించలేదు. దొంగలించారా? దొంగలించలేదు, దొంగలించలేదు, దొంగలించలేదు. తమరు దొంగ కాదని నేను నమ్ముతున్నాను. మహారాజా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, అసలు ఏం జరుగుతోంది అని ఈ చోద్యాలు చేసి అసలు ఏం నిరూపించాలనుకుంటున్నారు? ఎంత సిగ్గుపడేలా చేయాలనుకుంటున్నారు పాపం మన అతిథులని? రామకృష్ణ పండితులు గారు, తమరు ఎందుకింత అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు? అన్నిటికంటే ముందు మా మనసు ఒప్పుకోవడం లేదు మా అతిథుల్లో ఎవరైనా ఇలా చేసి ఉంటారు అని. ఒక్క క్షణం అలా అనుకున్నా సరే, ఎవరైనా ఇలా చేశారు అని. ఏ దొంగ మాత్రం ఒప్పుకుంటాడు తనే ఈ దొంగతనం చేశాను అని? ఒప్పుకుంటాడు మహారాజా, ఇప్పుడే ఒప్పుకుంటాడు. ఇక్కడే ఇదే సభలో ప్రజలందరి ముందు ఒప్పుకుంటాడు. ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. సరే, నేనెవ్వరిని ఏ ప్రశ్నలు అడగను. తమరు నాకు కేవలం ఇంకొన్ని క్షణాలు వ్యవధి ఇప్పించండి చాలు. ఈ సంచులు ఇక్కడ ఉన్న అందరికీ పంచిపెట్టండి. అందరికీ ఒక్కొక్క సంచి దక్కి తీరాలి. అందరికీ అంటే అందరికీ, ఎవ్వరినీ వదిలేయకూడదు. ఇవ్వండి, ఒక సంచి నాకు ఇవ్వండి. దీన్ని నేనే ఆరంభిస్తాను.
అయ్యో మీరు ఆచార్యుల వారికి సంచి ఇవ్వలేదు, వీరికి కూడా ఇవ్వండి. ఆచార్య, ఒక సంచి తమరు కూడా తీసుకోండి. తమరు కూడా తీసుకోండి అంటే సంచి నేనెందుకు తీసుకోవాలి? తీసుకుని తీరాలా ఆచార్య? మేమందరం తీసుకున్నాము. వాస్తవిక దొంగ పట్టుబడేంత వరకు మన అందరం సందేహానికి పాత్రులమే కదా. తమరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము 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 దొంగలమా? మేము రాజపురోహితులు తాతాచార్య ఒక దొంగ? ఆచార్య దేవా, తమరు శాంతించండి. అన్నిటికంటే ముందు మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు. తమరు దొంగ కాదు అని మాకు తెలుసు. తమరు దొంగ అయ్యే ప్రసక్తే లేదు. అలాంటప్పుడు రామకృష్ణ పండితులు గారు చెప్పిన ఈ చిన్న విషయాన్ని ఒప్పుకుంటే తప్పే ఉంది. పైగా అదిగాక మేము తమరిని గౌరవిస్తున్నట్టే ఇక్కడికి విచ్చేసిన సభికులందరినీ ఎంతో గౌరవిస్తున్నాం ఆచార్య. వాళ్ళందరూ సంచీలు తీసుకున్నారు, వారికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాబట్టి నా అభిప్రాయంలో తమరు కూడా సంచి తీసుకోవడం మంచిది. కానీ మహారాజా, ఒక్క నిమిషం ఆచార్య, ఒక పని చేయండి. తమరు ఒక సంచి మాకు ఇవ్వండి, అలాగే ఒక్కొక్క సంచి మా మహారాణులకి ఇవ్వండి. ఇవ్వండి. ఇక చెప్పండి రామకృష్ణ పండితులు గారు, ఈ సంచిని ఏం చేయాలి? పెద్దగా ఏం చేయనక్కర్లేదు మహారాజా. కేవలం ఒకటే, నేను చెప్పిన వెంటనే అందరూ ఒకేసారి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తమ తమ సంచులు తెరవాలి. అంతేనా? కేవలం ఈ మాత్రమేనా? కేవలం ఇంతే మహారాజా. కానీ దానికంటే ముందు నేను తమరికి ఒకరిని పరిచయం చెయ్యాలనుకుంటున్నాను. మహారాజా, ఇదే ఆ కోతి, ఇదే చంద్రమణిని దొంగిలించింది. వెంటనే దీన్ని బంధించమని ఆదేశించండి. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా దీనికి మృత్యుదండన విధించండి. ఓర్పు వహించండి ఆచార్య. ఇది చంద్రమణిని దొంగిలించిన ఆ కోతి కాదు. ఏ కోతైతే చంద్రమణిని దొంగిలించిందో దానికి ఒక చెవి ఎర్రగా ఉంటుంది. దీని చెవి కూడా ఎర్రగానే ఉంది కదా? కేవలం ఎడమ చెవి. అంటే ఏ కోతైతే చంద్రమణిని దొంగిలించిందో దాని కుడి చెవి ఎర్రగా ఉంటుంది. ఇది ఆ కోతి కాదు, దాని సోదరుడు. అయితే దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అసలు కోతి ఎక్కడా? ఇప్పుడే వచ్చేస్తుంది ఆచార్య. చెప్పు రంగా, నీ సోదరుడెక్కడా? పిలువండి, గట్టిగా పిలువు. అందరికీ చెప్పు, ఈ సభలో దొంగెవరో చెప్పు అందరికీ. అది మీ వైపు ఎందుకు చూస్తోంది? మీరిద్దరూ మాకు చెప్పకుండా ఏమైనా? గురువు గారు, కోతి మా వైపు కాదు, తమరి వైపు చూస్తోంది. భగవంతుడి లీలలో అమోఘం. ఒక కోతి చేతిలో మీ అంతం రాసి పెట్టాడు గురుగారు. తమరు చాలా అదృష్టవంతులు. చూసేవామని ఈ కోతి ఎలా తట్టుకుని గుర్తుపట్టేసిందో తన బంధువుని. ఇద్దరికి ఎన్ని పోలికలు కలుస్తున్నాయి చూడు. చూడు చూడు చూడు. కానివ్వు రంగా, నీ సోదరుని పిలువు. అందరికీ చెప్పు, ఇంతకీ అసలు దొంగ ఎవరో. అందరూ ఈ క్షణమే మీ సంచులు తెరవండి.
ఈ కోతి తన యజమాని చేతులతోనే మిరపకాయ తింటుందని నాకు తెలుసు. అందుకే కదా ఈ సంచుల పథకం వేశాను. ఇతనే ఆ వాస్తవిక అపరాధి మహారాజా. చంద్రమణిని అపహరించిన అసలు దొంగ ఇతడే. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ దొంగతనాన్ని లక్ష్యం వరకు తీసుకువెళ్ళాడు. ఒక విచిత్రమైన, ఎవరు విశ్వసించని విలక్షణమైన దొంగతనం ఇది. ఇంతకు ముందు ఎవరు చూడలేదు, వినలేదు, ఎవరు ఊహించలేదు కూడా. ఒక తెలివైన, శిక్షణ పొందిన కోతిని కొని దానితో చంద్రమణిని దొంగతనం చేయించి స్వయంగా మన ముందు మాత్రం నిర్దోషిలా ఏమీ తెలియనట్టు నటిస్తూ వచ్చారు. అందుకే ఈ మహాశయుడు మహలికి ఆలస్యంగా వచ్చారు మహారాజా. ఎందుకంటే వీరు ఆ సమయంలో కోతులకి శిక్షణ ఇచ్చే చరణ్దాస్ అనే వ్యక్తి దగ్గర ఈ కోతిని కొనడానికి వెళ్లారు. తర్వాత దానికి ఎప్పుడు ఏం చెయ్యాలో నేర్పించారు. మహారాజా, ఏ రోజైతే దొంగతనం జరిగిందో ఆ రోజు నేను రూపాదేవి గారిని కలిశాను. నేను వారిని అడిగాను, వారు తమ పాటని అంత పైస్వరంలో ఎందుకు పాడారు అని. వారు నాకు ఏదైతే సమాధానం చెప్పారో అది మహాశయుడిని సందేహించడానికి సరిపోతుంది మహారాజా. మా కళని ప్రదర్శించమని నన్ను సోమనాథ్ గారు ప్రేరేపించారు. పైగా గట్టిగా ఇంకొకటి కూడా చెప్పారు, మేం పైస్వరంలో పాడితే ఇంకా బాగుంటుందని. మేం గనక పైస్వరంలో పాట పాడితే ఈ పోటీలో మేమే గెలుస్తామని చెప్పారు. ఈ సోమనాథ్ గారికి చాలా బాగా తెలుసు చంద్రమణి బ్రహ్మకమలం అనే పేరు గల ఒక పుష్పంలో ఉన్నదని. అది దాని ఇష్టానుసారం వికసిస్తుంది, లేక స్వరాల శక్తే దాన్ని వికసింపచేస్తుంది అని. వీరికి ఇంకొకటి కూడా చాలా బాగా తెలుసు, ఇక్కడికి ఆహ్వానించబడ్డ అతిథి కళాకారులందరిలో కేవలం రూపాదేవి గారు మాత్రమే అంతటి గొప్ప కళాకారులు అని. తమ పాటతో బ్రహ్మకమలం వికసింపచేయగలరు అని. అందుకే వీరన్నిటికంటే ముందు రూపాదేవి గారినే ఈ పథకానికి పావుని చేశారు. వీరు కేవలం వారిని పైస్వరంలో పాడమని ఒప్పించడమే కాదు, నిజానికి తమ గీతాన్ని ఆరంభించడానికి ముందు ఈ మహల్లో ప్రకాశాన్ని మధ్యస్థం చేయించమని కూడా సలహా ఇచ్చారు. అవును మహారాజా, పైస్వరంలో ఎందుకంటే బ్రహ్మకమలం వికసించాలని, మధ్యస్థ ప్రకాశం ఎందుకంటే వీరు శిక్షణ ఇచ్చిన కోతికి వీరి సంకేతం దక్కాలి అని. అది చంద్రమణిని అపహరించడానికి. ఆ కోతికి ఇదే సంకేతం. ప్రకాశం మధ్యస్థం అయిన వెంటనే అది సభలోకి వచ్చేయాలని. రూపాదేవి గారు తమ పాటని పూర్తి చేసిన వెంటనే అది చంద్రమణిని దొంగిలించి పారిపోవాలని. నాకు వీరి మీద ఇంతకు ముందే సందేహం వచ్చింది మహారాజా, కానీ నా దగ్గర సాక్ష్యం లేదు. సాక్ష్యం ఎలాంటిది ఉండాలంటే ఈ మహాశయుడు కాదు అనలేనట్టు ఉండాలి. ఎంతైనా వీరు మన గౌరవనీయులైన అతిథులు కదా, వీరి గౌరవ మర్యాదల గురించి కూడా చూసుకోవాలి కదా. అందుకే వీరి శిక్షణ పొందిన కోతిని వెతకటం చాలా ముఖ్యం అనిపించింది. లేకపోతే వీరి బండారం ఎలా బయటపడుతుంది? చంద్రమణిని దొంగిలించినందుకు మహారాజు తమకి ఏం శిక్ష విధిస్తారో అదైతే నాకు తెలీదు. కానీ ధనం లేనివాడినని నాటకాలాడి పేదవాళ్ళని మీ పథకానికి పావులుగా చేసి మీరు ఏదైతే చెడ్డ పని చేశారో అందుకు నాకు అధికారం ఉండుంటే నేను ఇప్పుడే ఈ క్షణమే నిండు సభలో 100 కొరడా దెబ్బలు కొట్టేవాడిని. తమరి ఏ విధమైన దయకి క్షమాపణకి యోగ్యులు కాదు. తమరికి 100% అతి కఠినమైన శిక్ష పడి తీరాలి. క్షమించండి పంతులు గారు, క్షమించండి మహారాజా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. రామకృష్ణ పండితులు గారు చెప్పింది అక్షర సత్యం. నేను స్వీకరిస్తున్నాను, నేనే ఆ దొంగని. నేను కోతి సహాయంతో చంద్రమణిని దొంగిలించాను. ఇదే సరైన అవకాశం చంద్రమణిని దక్కించుకొని ప్రపంచం మొత్తంలో అందరికంటే ధనవంతుణ్ణైపోవటానికి. అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఎవ్వరూ ఎప్పటికీ తెలుసుకోలేరు ఈ పని చేసింది నువ్వు అని. నిన్ను ఎవ్వరు అనుమానిస్తారు? ఎవ్వరూ అనుమానించరు. రామకృష్ణ పండితులు కూడా తెలుసుకోలేరు. ఏ రోజైతే చంద్రమణి దొంగిలించబడిందో ఆ రోజు రాత్రి కోతి నా గదిలోకి వచ్చింది. చంద్రమణి నాకు అప్పగించింది. క్షమించండి మహారాజా, క్షమించండి. చంద్రమణి ఎక్కడ ఉంది సోమనాథ్?
మహారాజా, అది నా గదిలో సురక్షితంగా ఉంది. ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. ఇతని దగ్గర నుంచి చంద్రమణి తీసుకురండి. అలాగే మహారాజా. జీవితాంతం ఇతన్ని చెరసాలలో బంధించండి. తీసుకువెళ్ళండి. నన్ను క్షమించండి రూపాదేవి గారు. తెలుసో తెలియకో తమరిని వాస్తవిక అపరాధి అనుకుని నేను తమ విషయంలో చాలా అన్యాయం చేశాను. ఏం చెయ్యను, పరిస్థితులన్నీ అలా ఉన్నాయి. తమరు నన్ను క్షమించారని ఆశిస్తున్నాను. అంతే మహారాజా, ఇదే పూర్తి కథ రామకృష్ణ పండితుని నోటి వెంట. చంద్రమణిని దొంగిలించిన వారు ఇద్దరూ తమ సమక్షంలో ఉన్నారు. ఆలస్యమైనందుకు క్షమాపణ కోరుతున్నాను. తమరు ఆలస్యమైతే చేస్తారు రామకృష్ణ పండితులు గారు, కానీ దాని పరిణామం ప్రతిసారి అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈరోజు మేము తమరు చేసే ఆలస్యాలన్నింటినీ ఒకేసారి క్షమించేస్తున్నాం. ఎందుకంటే తమరు తమరే ఇక మీదట కూడా ఆలస్యం చేస్తారు కదా పండితులు గారు? ఒక్క విషయం రామకృష్ణ పండితులు గారు, తమరు కేవలం ఈ చంద్రమణిని రక్షించడమే కాదు, తుళువ వంశ గౌరవాన్ని కూడా కాపాడారు. ఈరోజు మా సంకల్పాన్ని రక్షించారు. ఇవ్వాలి అనుకుంటే ఈరోజు మేము తమకి ఏమైనా ఇవ్వచ్చు. తమరు మా కోసం చేసిన ఈ గొప్ప పని ముందు ధన సంపదలు, బహుమతులు అన్నీ తుచ్చమైనవి. అందుకే ఈరోజు మేము తమకి అతి గొప్ప బహుమతులిస్తున్నాము రామకృష్ణ. గణపతి భగవానుడి పాదాల చెంత ఈ చంద్రమణిని మేము కాదు, తమరు సమర్పిస్తారు. ఈ అధికారం మేము తమకిస్తున్నాం రామకృష్ణ. శ్రీ గణపతి భగవానుడికి జై. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అమ్మా శారదా, అమ్మా, అసలు ఏం జరుగుతుంది? నేను అమ్మని శారదని పిలుస్తుంటే కాకి సమాధానం చెప్తుంది. హ? అత్తయ్య శాంతంగా ఉండమని చెప్తున్నారు. ఈవిడి సంకేతం ఎవరికైనా అర్థమవుతుంది. ముందు ఇది చెప్పు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎత్తండి. ఏమెత్తాలి? అరే, మిఠాయి తీయండి. ఎందుకు? తినిపించడానికి. ఎవరికి? వీరికి. వీరికంటే ఎవరికి? ఇక్కడైతే కాకుంది. శివ 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 శివ, కాకి కాదండి, మీ నాన్నగారు, మా మామగారు కాకి రూపంలో మనందరినీ కలవడానికి వచ్చారు స్వర్గం నుంచి.
ఏమిటి? చేతులు జోడించి నమస్కారం చేయండి. ఏంటి శారదా నువ్వు మాట్లాడేది? మా నాన్నగారిని కాకిం చేసేసావు. చూడండి అత్త ఏం చెప్తున్నారు. చూడు చూడు, మీ నాన్నగారు వచ్చారు. అదే మనోహరమైన చిరునవ్వు, అదే మంత్రముగ్ధమైన వ్యక్తిత్వం, అవే తేజస్సు గల కళ్ళు, అదే మధురమైన మాట. నవ్వు ఆపండి, లేకపోతే మామయ్య గారు ఎగిరిపోతారు. అరే నాన్నగారు ఎందుకు ఎగిరిపోతారు? ఈ కాకి ఎగిరిపోతుందని చెప్పు. నాన్నగారి ప్రాణాలు ఎప్పుడో పరలోకానికి ఎగిరిపోయాయి. ఆయన ఇంకా ఎక్కడున్నారని. ఏం చూస్తున్నావు? నాన్నగారి ఆశీర్వాదం తీస్తూ. అరే మూర్ఖుడా, ఇంత భోజనం, ఇన్ని మిఠాయిలు ఒక చోట పెడితే ఒక కాకి కాదు, నగరంలోని అన్ని కాకులు ఇక్కడికి వచ్చేస్తాయి. మరి వాటిలో ఒకరు మా నాన్నగారు అయ్యుంటేనో అప్పుడు వీరి కష్టం వృధా అయిపోతుంది కదా. ఇంత ఎక్కువ భోజనం సంబంధం లేని మామూలు కాకి పెట్టేస్తే. క్షమించండి స్వామి, వీడు అమాయకుడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. మీ ఆశీర్వాదంతో వీడికి అదృష్టం కలిసొచ్చింది. రాజ్యసభలో గొప్ప పదవి లభించింది. మహారాజుల వారి విశ్వాస పాత్రుడైపోయాడు. ఈ రోజు ఇదంతా ఉందంటే అది కేవలం మీ ఆశీర్వాదం వల్ల మాత్రమే. అరే, నమ్మకం కలగడం లేదా? ఈ పనికి రాని సోమరి ఇవన్నీ చెయ్యగలడు అనా? నేను అనడం లేదు, అత్తయ్య అంటున్నారు. ఇవి మావయ్య గారు అంటున్నారు అని. ఏంటి లామా, నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. తీసుకోండి. ఏం తీసుకోవాలి? అరే వీరితో చెప్తున్నాను, వీరికి ఇష్టమైన లడ్డూ చేశాము, తీసుకొని తినండి. రుచి చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. నాన్నగారి ప్రసాదం అమ్మా, తీసుకోండి తీసుకోండి, నువ్వు కూడా తీసుకో. నిజానికి ఇలా జరగటం శుభ సంకేతం అంటుంటారు, కానీ చూడాలి ఇది నా కోసం ఏం సంకేతం తీసుకువస్తుందో. మహామంత్రి గారు, మహారాజా, తమరు మాతో చెప్పారు ఈనాటి సభ విశేషమైనదని. అలాగే ఈనాటి సభలో మహారాణులు కూడా ఉండాలని మమ్మల్ని అభ్యర్థించారు. అదిగో చూడండి, మా మహారాణులిద్దరూ ఈ సభకి విచ్చేశారు. మహారాజా, మహారాణులు ఇద్దరు ఈనాటి విశేష సభకి విచ్చేయాలనే ఈ అభ్యర్థన మాది కాదు. నిజానికి మన అతిథిది. మన ఈనాటి అతిథి పేరు షంషేర్ ఖాన్. వారు ముఖ్యంగా మిమ్మల్ని, ఆదరణీయ మహారాణుల్ని కలవడానికి కాందహార్ నుంచి వచ్చారు. మన ఈనాటి అతిథి ఒక పక్షి విశేషకులు. వారు ఏమని చెప్తున్నారంటే వారి దగ్గర ఒక విచిత్రమైన అద్భుతమైన పక్షి ఉందని, అది ఈ రోజు వరకు ఎవరూ చూసుండరని. కానీ ఈ రోజు ఏ పక్షినైతే మహారాజుల ముందు ప్రవేశపెట్టబోతున్నారో అది ఒక చిలుక. వారు ఏమని చెప్తున్నారంటే ఈ రోజు వరకు ఇటువంటి విలక్షణమైన అరుదైన పక్షిని ఎవరు చూసుండరంటున్నారు. ఈ చిలుక మానవ భాషలో మాట్లాడుతుంది. కేవలం 1-2 పదాలో లేక 1-2 వాక్యాలో కాదు, మొత్తం అంతా మాట్లాడుతుంది. ఇక మహారాజు గారు అనుమతిస్తే మేము షంషేర్ ఖాన్ని. తప్పకుండా, మాకు చాలా ఆసక్తిగా ఉంది ఇటువంటి విలక్షణమైన చిలుకని చూడాలని. వారిని పిలిపించండి. అలాగే మహారాజా, షంషేర్ ఖాన్ని పిలిపించండి. మహారాజులు శ్రీకృష్ణదేవరాయల వారికి షంషేర్ ఖాన్ చేసే వినమ్రపూర్వ ఆదా. షంషేర్ ఖాన్, తమకి తమ చిలుకకి ఈ రాజ్యసభకి స్వాగతం. ఇదేనా అరుదైన అపురూపమైన చిలుక, మనుషుల భాషలో మాట్లాడగలిగేది? అవును మహారాజా, ఇదే ఆ చిలుక. ఇది మీరు మేము మాట్లాడుకునే భాషలో కబుర్లు చెప్తుంది. ఇది ఖుదా సృష్టించిన అద్భుతం. ఇలాంటి చిలుక ఇంకెక్కడా లేనే లేదు. దీని రంగురంగుల రెక్కలు, దీని అందమైన రూపం దీన్ని సాటి లేని దానిగా చేసేస్తాయి. ఏమంటావు మాట్లాడే చిలుక? ఈ రోజు నీ కోరిక నెరవేరింది. సామ్రాట్టులకే సామ్రాట్, రాజులకే రారాజు శ్రీకృష్ణదేవరాయల ముందు మనం నిలబడి ఉన్నాం. నువ్వు వారి గౌరవార్థం ఏమీ మాట్లాడవా? వారికి నిన్ను పరిచయం చేసుకోవా? శుక్రియా జిల్లాహి.
అరే వారి భాషలో మాట్లాడు. నువ్వు అన్ని భాషల్లో మాట్లాడే దిట్టవి కదా, వీరి భాషలో మాట్లాడు చిలుక. ధన్యవాదాలు మహారాజా. ఈ రోజు సాక్షాత్తు మిమ్మల్ని నా కళ్ళారా చూస్తే నాకు నా సౌభాగ్యం మీద నమ్మకం కలగటం లేదు. ఈ చిలుక ఎప్పటి నుంచో మీ దర్శనం కోసం ఎదురు చూస్తుంది. నా హృదయపూర్వక అభినందనలు స్వీకరించండి మహారాజా. అద్భుతం, నిజంగా అద్భుతం. మహారాజా, దయచేసి మీరు అనుమతించినట్లయితే మా చిలుకతో మీ మహారాళ్ల గురించి ఏమైనా చెప్పిస్తాను. తప్పకుండా తప్పకుండా చెప్పించండి. అయితే మాట్లాడే చిలుక, ఇదిగో నువ్వు ఈ దేవీల గురించి ఏమీ చెప్పవా? సృష్టిలోనే అందరికంటే అందమైన మహారాణులు, నా నమస్కారాలు స్వీకరించండి. ఎంతటి విలక్షణమైన సౌందర్యమో, అద్భుతమైన తేజస్సు, ఎంత ప్రకాశవంతమైన వదనాలో విజయనగర ఇరువురు మహారాణులు ఎంత అందంగా ఉన్నారో. మాకా చిలుక కావాలి, మాకా చిలుక కావాలి మహారాజా. అయ్యో, ఇది కేవలం చిన్న నిదర్శనమే మహారాజా. ఖుదా ప్రసాదించిన దీని అసలు ప్రత్యేకత మేము తమకి చెప్పనే లేదు. ఇది ఎవరి వ్యక్తిత్వమైనా తెలుసుకోవడంలో దిట్ట. ఎవరి మనసులో ఏముందో దీనికి వెంటనే తెలిసిపోతుంది మహారాజా. స్నేహం, ద్రోహం, కుట్ర, కుతంత్రం, ప్రేమ, ద్వేషం ఏదైనా దీనికి వెంటనే తెలిసిపోతుంది మహారాజా. ఇది మనిషి వ్యక్తిత్వాన్ని చాలా నిశితంగా, క్షుణ్ణంగా తెలుసుకోగలదు మహారాజా. మేమిది నమ్మం. ఒక పక్షి ఎవరి గురించైనా మొత్తం అన్ని సత్యాలు తెలుసుకోగలదు. లేదు లేదు మహారాణి గారు, దీనికి అందరి నడవడిక తెలిసిపోతుంది. పైగా అన్నింటికంటే ముఖ్యమైన విషయం, ఇది ఎప్పుడు మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా సరే పూర్తిగా సత్యమే చెప్తుంది. సరే, అయితే ఒకవేళ అదే నిజమైతే మీరు మీ చిలకకి చెప్పండి. మహారాజుల వారి గురించి ఏమైనా చెప్పమనండి. ఒకవేళ అది చెప్పింది సత్యమైతే అప్పుడు మేం నమ్ముతాం మీ ఈ చిలక నిజంగానే ఎవరి గురించైనా వాస్తవాన్ని తెలుసుకోగలదని. మహారాణి చిన్నాదేవి గారి కోరిక ఇదే అయితే మాకిందులో ఎటువంటి అభ్యంతరం లేదు. షంషేర్ ఖాన్, తమరి ఈ అరుదైన చిలకకు చెప్పండి, మా గురించి ఏమైనా చెప్పమనండి. మీ ఆజ్ఞ శిరసావహిస్తాం. మాకు పూర్తి నమ్మకం ఉంది మహారాజా. మా మాట్లాడే చిలుకకి మీ గురించి పూర్తిగా తెలిసే ఉంటుంది. అది ఎప్పుడు మాట్లాడినా మాషా అల్లా అనే మాట్లాడుతుంది. కానీ ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి మహారాజా. కేవలం హెచ్చరించడమే నా పని. మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ముందే చెప్పాను, నా మాట్లాడే చిలుక ఏం మాట్లాడినా అంతా సత్యమే మాట్లాడుతుంది, ఎప్పుడు అసత్యం మాట్లాడదు. మరలా ఆలోచించుకునేది వేరే వాళ్ళు షంషేర్ ఖాన్. ఎవరి వ్యక్తిత్వంలో లోపం ఉంటుందో వాళ్ళు. ఎలా చెప్పామో అలా చెయ్యండి. తమ ఆజ్ఞ మహారాజా. అయితే చెప్పు మాట్లాడే చిలుక. విజయనగర ప్రతిష్ట, విజయనగర వైభవం, రాజులకే రారాజు, సామ్రాట్లకే సామ్రాట్, శ్రీకృష్ణదేవరాయల వ్యక్తిత్వం గురించి, వీరి వ్యక్తిత్వపు అసలు సత్యమేంటో చెప్పు. ఒక రాజు, మహారాజులకే మహారాజు. ప్రజలే వీరి సంతానం, ప్రజలే వీరి నమ్మకం. ఎప్పుడూ విశ్రాంతి తీసుకోరు. ఎప్పుడు ఆలోచించినా కేవలం ప్రజల గురించి ఆలోచిస్తారు. వీరు అందరికీ రక్షకులు, చెడుని హరించే తక్షకులు. తన ఇద్దరు రాణులని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. ఒకనాడు ఈ మహల్ మారుమోగుతుంది వీరి ప్రేమ కథలతో. న్యాయానికి, పరాక్రమానికి సరికొత్త ఉదాహరణ వీరనే అంటుంటారు. దేవుళ్ళంటి మహారాజు శ్రీకృష్ణదేవరాయలని అందరూ అంటుంటారు. మహారాజా, ఈ చిలుకైతే మాకే కావాలి. మీ చిలకైతే విలక్షణంగానే ఉంది. మీ చిలకతో చెప్పండి మా గురించి ఏమైనా చెప్పమని. మేం కూడా వినాలనుకుంటున్నాం మా గురించి తను ఏం చెప్తుందో. తప్పకుండా. మా కోరిక కూడా ఇదే. మీ చిలక మా మంత్రి గారి గురించి కూడా ఏమైనా చెప్పాలి. తమరి ఆజ్ఞ మహారాజా. ఇతను నిజాయితీపరుడు, నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. జీవితాన్ని తన రాజుకి అంకితం ఇచ్చిన వారు వీరే గొప్ప మహామంత్రి. సమయం వచ్చినప్పుడు తమ రాజు కోసం తన ప్రాణాలను సైతం అర్పించగలడు. రాజుకే విరుద్ధంగా వెళ్తే తన సంతానం ప్రాణాలు సైతం తీయగలరు. మహారాజా, ఈ చిలుక మాకు కావాలి. చిన్నరాణి వారు, కొంచెం ఓర్పు వహించండి. ఒక్క చిలుకుంది, సరిపోలేదా? కొంచెం ఓర్పు వహించండి. చిలకకి కూడా మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు వీరి వంతు. ఎవరి వంతు?
అరే హుజూర్, ఇప్పుడు తమరి వంతు. నా గురించా? అరే మీరు ఈ సభకే పెద్ద అని విన్నాం. అవును. అరే తుళువ వంశానికే మీరు రాజగురువు. అవును. అయితే మీ గురించి కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏం అవసరం లేదు, వెళ్ళండి, ముందుకు సాగండి. నా గురించి ఏమొద్దు. ఆచార్యవర్య, మహారాజా, చిలుకని చెప్పనివ్వండి, అందులో తప్పేముంది? మహారాజా, ఈ ప్రశంసలు, పొగడ్తలు, సమృద్ధి ఇవన్నీ మామూలు ప్రజల కోరికలు మహారాజా. ఈ యోగి జీవానికి దీనితో ఏం సంబంధం ఉంది? మహారాజా, మా జీవితం ఒక తెరిచిన పుస్తకం వంటిది. దాని ప్రతి అణువులో కేవలం స్వామివారి పేరు రాసింది. ఇంకా నా మహారాజుల పట్ల అత్యంత గౌరవం, శ్రద్ధ రాసి ఉన్నాయి, అంతే. ఈ విషయం గురించి దేవతలకి కూడా బాగా తెలుసు మహారాజా. నేనేం చేస్తాను ఇటువంటి అర్థం లేని విషయాల్లో పడి? ఆచార్య, క్షమించండి గురువుగారు, కానీ మీలాంటి దివ్యమైన, మీలాంటి అసాధారణమైన, మీలాంటి మహాపురుషులు ఎవరూ లేరు. మేమందరం అంటే సాధారణమైన మనుషులం. మాలాంటి వారికి సాధారణ భాషలో చెప్తేనే అర్థమవుతుంది. అందుకే మా అందరి తరపున మిమ్మల్ని అర్థిస్తున్నాం ఆచార్య. ఈ సువర్ణ అవకాశం మాకు దక్కకుండా చేయకండి. పైగా ఈ చిలక నోటి వెంట మీ గొప్పతనం గురించి ప్రశంసలు వినే సౌభాగ్యాన్ని మాకు కల్పించండి ఆచార్య. వద్దు, క్షమించండి ఆచార్య, కానీ మేము రామకృష్ణ పండితులు గారు చెప్పిన దానికి సమ్మతిస్తున్నాం. ఒకవేళ ఈ చిలక మీ గురించి ఏమైనా ప్రశంసలు చేయాలనుకుంటే దాన్ని మాట్లాడనివ్వండి, అందులో తప్పేముంది? మంత్రి గారు చెప్పింది అక్షర సత్యం ఆచార్యవర్య. షంషేర్ ఖాన్, ఆజ్ఞ మహారాజా. మీ చిలుకకు చెప్పండి మా గురువు గారి గురించి కొన్ని మాటలు చెప్పమని. తమరి ఆజ్ఞ మహారాజా. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? మాట్లాడే చిలుక, అరే ఇక్కడ చూడు, ఇక్కడ ఖుదా పంపిన ఈ గొప్ప వ్యక్తి అసలు స్వరూపం ఏమిటో, వీరి వాస్తవిక వ్యక్తిత్వం ఏంటో సభలో ఉన్న అందరి ముందు చెప్పు. గురువు గారు, ఈ చిలుకని ఆపండి. అది గాని నోరు తెరిస్తే మీ ప్రాణం పోయినట్టే. అరే పదరాధని, వెళ్ళిపోదాం. ఈ ముసలోడితో పాటు మన ఇద్దరిని కూడా మహల్ నుంచి బయటికి తరమేయకముందే పద, వెళ్ళిపోదాం, పద. మహాదుష్టుడు, మహాలోభి, మహాపాపి, ఎవరి నరనరాల్లో మోసం, ద్రోహం మాత్రమే నిండుంటాయో అలాంటి వారు ఈ మహాపురుషుని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేరు. త్రికాల జ్ఞాని, దివ్య పురుషుడు, మహా సదాచార్యులు, వీరే కదా గురువులకి గురువు, మహాగురువు, కుల గురువు. ఆయనే తాతాచార్య. ఎవరి శ్రద్ధకైతే తల వంచుతుందో ఈ భూమి, ఈ ఆకాశం, ఈ గాలి, అటువంటి మహా విద్వాంసులు, మహా పండితులు రాజగురువుకి నా శతకోటి నమస్కారాలు, శతకోటి నమస్కారాలు. ఆయుష్మాన్ భవ. మహారాజా, ఈ చిలుకైతే మాకే కావాలి. ఏంట్రమణి, ఈ చిలుకకి పిచ్చి పట్టలేదు కదా? ఈ నక్కడి దేవుడు అంటుంది. మాకు తెలుసు ఆచార్య, స్వయంగా భగవంతుడు ఎవరి సన్నిధిలో ఉంటారో వారి గురించి సమస్త సృష్టి గుణగానం చేస్తుంది. మాకు చాలా గర్వంగా ఉంది తమరు తులువ వంశానికి రాజగురువు అయినందుకు. ఇది మా సౌభాగ్యం మహారాజా. అయితే మహారాజా, మీరు అనుమతిస్తే మేము ముందుకు సాగుతాం. తప్పకుండా, తప్పకుండా. రామా, ఏంటది మాట్లాడేది? తాతాచార్యుడు మంచి వ్యక్తేనా? ఇదేం మాట్లాడుతుంది? తాతాచార్యులు మంచి వ్యక్తా? సరిపోయింది. చిలుక ప్రభావం అందరికంటే ఎక్కువ నీ మీద పడినట్టుంది. ఇప్పుడు అతను నీ వైపే చూస్తున్నాడు రామా. ఎవరు? చిలుక. ఇప్పుడు మాట్లాడే చిలుక ఈ అందమైన యువకునితో మాట్లాడుతుంది. నీకు తెలుసా మాట్లాడే చిలుక, ఈ అందమైన యువకుడు ఎవరో? ఈ అందమైన యువకుడు ఈ దర్బారుకే వన్ని తెచ్చిన ఆణిముత్యం లాంటి వారు, మహారాజుల వారి ముఖ్య సలహాదారులు జనాబ్ రామకృష్ణ గారు. మాట్లాడే చిలుక, మరి నువ్వు వీరి గురించి ఏమీ మాట్లాడవా? నమస్కారం చిలక మహాశయ. చూడటానికి అమాయకంగా ఉంటాడు, ఎప్పుడు సత్యమని చెప్పిస్తూ ఉంటాడు. అందరికీ చాలా తెలివైన వాళ్ళ అనిపిస్తూ ఉంటాడు. అందరూ ఇతని బుద్ధి కుశలతను చూసి గర్వపడుతూ ఉంటారు. కానీ సత్యం ఏంటంటే ఇది ఇతను వాస్తవిక రూపం కాదు. ఇది అబద్ధాల ఆడంబరం, సత్య ప్రవృత్తి కాదు. ఈ చిలక సత్యం చెప్తుంది. ఇతని అమాయకపు నవ్వు చూసి మోసపోకండి. మీరు తెలివైన వారైతే ఇతని
మాటల్ని నమ్మకండి. సత్యం ముసుగులో అసత్యాలు పలుకుతుంటాడు. ఇతని గుణం అస్సలు మంచిది కాదు. తన మూర్ఖత్వాన్ని తన మాటలతో కప్పిపుచ్చుతాడు. ఎప్పుడూ అబద్ధాలు చెప్తుంటాడు తన పదవి మోజుతో. ఇతని మీద ఎవరైనా నమ్మకం పెట్టుకుంటే ముందుకు పడిపోతారు. ఇతని నమ్మేవాళ్ళు ఏదో ఒక రోజు దారుణంగా చనిపోతారు. ఖచ్చితంగా ఎవరో మూర్ఖులే అయి ఉంటారు. అందుకే ఈ పదవికి ఈ దుష్టుడిని ఎంచుకున్నారు. షంషేర్ ఖాన్! మంత్రి గారు, మీరు ఎత్తిన ఖడ్గాన్ని కిందకు దించండి. మహారాజా, కానీ ఇతను మిమ్మల్ని అవమానించి... మంత్రి గారు, సత్యం చెప్పే వాళ్ళకి సత్యాన్ని వినే సాహసం కూడా ఉండి తీరాలి. ఇది కేవలం ఒక పక్షి. దీనికి మానం అవమానం అనే వాటికి అర్థమేం తెలుసు. రామకృష్ణ పండితుల విషయంలో తనేదో పొరపాటు పడింది. ఈ చిలుక తనకి నిజమనిపించింది చెప్పిందంతే. కానీ ఎంతైనా అది ఒక మామూలు పక్షే కదా, క్షమించతగినదే. తమరు కూర్చోండి. మహారాజా, నాకా చిలుక కావాలి, నాకా చిలుక కావాలి మహారాజా. మహారాణి, మాకు మీ మనోభావాలు అర్థమయ్యాయి. షంషేర్ ఖాన్, నిస్సందేహంగా మీ చిలుక అసాధారణమైనది. ఈ చిలుక అది చెప్పిన నిజం కూడా. కానీ ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే మేము మీ నుంచి ఈ చిలుకని కొనాలనుకుంటున్నాం. మేము ఈ అరుదైన చిలుకని మా దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నాం. మరి చెప్పండి, మేము తమరి ఈ చిలుకకి ఎంత మూల్యం చెల్లించాలి? క్షమించండి మహారాజా, క్షమించండి. ఇది నేను బ్రతకటానికి ఆధారం. దీనిని గనుక నేను అమ్మేస్తే నాకు ఆదాయం లేకుండా పోతుంది. దీనిని నేను అమ్మలేను. కానీ ఇది నాకు చాలా అదృష్టం. మహారాజుల వారు నన్ను ఇలా అడిగినందుకు. అందుకే మహారాజుల వారు గనుక ఈ చిలుకకి బదులు మాకు 1,00,000 స్వర్ణ ముద్రలు ఇప్పించగలిగితే అప్పుడు... మహారాజా, మీరు అనుమతిస్తే నేను ఏమైనా చెప్పచ్చా ప్రభు? చెప్పండి రామకృష్ణ పండితులు గారు. క్షమించండి మహారాజా, కానీ మీకు అనిపించట్లేదా ప్రభు, వీరు ఏదైతే ధనం అడుగుతున్నారో అది ఈ చిలకని కొనడానికి మరీ ఎక్కువని? అదే కదా, అదే కదా. మొత్తం అంతా పూర్తిగా అర్థం చేసుకోవాలి సలహాదారుడు గారు. ఎందుకంటే ఏ దూరదృష్టితో అయితే మహారాజుల వారు ఈ అరుదైన ప్రతిభకి విలువ కడుతున్నారో అంతటి ఆలోచనకి దగ్గరలో కూడా ఆలోచించగల తెలివితేటలు తమరి దగ్గర ఉండే ప్రసక్తే లేదు. 10,000 సంవత్సరాలు పడుతుంది తమరికి ఈ దూరదృష్టిని అర్థం చేసుకోవడానికి. ఇది మాత్రం మేమే, కేవలం మేము మాత్రమే అర్థం చేసుకోగలం. ఇది 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 ఒక చిలుక కాదు, మామూలు చిలుక కానే కాదు. ఒక శస్త్రం, అద్భుత శస్త్రం. దీన్ని ఈ రాజ్యం కోసం ఉపయోగించవచ్చు. ఇటువంటి కళాత్మకమైన విలక్షణమైన పక్షి కోసం 1,00,000 స్వర్ణముద్రలు ఏముంది? ఏమీ లేదు. అది ఎలా అంటే చిన్న రాయి ముక్కలాగా. నేను ఒప్పుకుంటున్నాను ఆచార్య, ఇది చాలా విలక్షణమైన చిలక. కానీ మళ్ళీ కానీ గీని మహాశయ, ఒక వ్యక్తి తన జీవితానికే ఆధారమైన దాన్ని మహారాజుల వారి చరణాల వద్ద అర్పిస్తున్నాడు. కానీ ఈ సాధారణమైన మూల్యాన్ని తమరు అధికం అంటున్నారా? 1,00,000 స్వర్ణముద్రలు దీనికోసం చాలా తక్కువ మహారాజా. దీనికోసం 5,00,000 స్వర్ణముద్రలు ఇచ్చినా సరే ఈ విలక్షణమైన చిలక ముందు అది కూడా తక్కువే అవుతుంది. మహామంత్రి, మహారాజా, రాజ్య కోశాగారం నుంచి 5,00,000 స్వర్ణ ముద్రల్ని తెప్పించండి. షంషేర్ ఖాన్కి ఈ అద్భుతమైన చిలుకకై మూల్యాన్ని చెల్లించండి. మహారాజా. మంత్రి గారు, మేమెలా చెప్పామో తమరు అలా చెయ్యండి. అలాగే మహారాజా. కానీ మహారాజా, ఏమిటిది? అసలు ఇంతకీ మీ సమస్య ఏమిటి సలహాదారులు గారు? మీరు ఎన్ని కానీ గీనీలని తెల్లవారుజామునే ఇంటి నుంచి మోసుకొస్తారు? ప్రతిదానికి కానీ గీని కానీ గీని. ఇప్పుడు ఏమిటి 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 చెప్పండి చెప్పండి. క్షమించండి ఆచార్య, క్షమించండి మహారాజా. కానీ బజారులో ఏదైనా 4 అణాల బొమ్మను కొనటానికి వెళ్ళినా దానికి క్షుణ్ణంగా అటు ఇటు తట్టి చూస్తారు. కానీ ఇది 5,00,000 స్వర్ణముద్రలకు సంబంధించిన విషయం.
మహారాజుల వారికి నా విన్నపం ఒకటే, వేరే ఏమి చెయ్యకపోయినా 1-2 రోజులాగా ఆలోచించడం మంచిది అని. ఒకవేళ ఆ తర్వాత కూడా ఈ చిలక ప్రత్యేకత ఇంతే అద్భుతంగా ఉంటే అప్పుడు మహారాజుల వారికి ఏది మంచిదనిపిస్తే అది. మేము రామకృష్ణ పండితుల వారు చెప్పిన దానికి పూర్తిగా సమ్మతిస్తున్నాం మహారాజా. ఈ పక్షిని మనం 2 రోజుల తర్వాత కూడా కొనొచ్చు మహారాజా. ఆచార్యవర్య, ఈ విషయం గురించి తమరి అభిప్రాయం? మహారాజా చూడండి, ఏ సమస్య లేదు మహారాజా. మరో 2 రోజులు వేచి చూద్దాం. మహారాజా, మాదొక చిన్న అభ్యర్థన. మీరు మాకు అనుమతిస్తే మేము షంషేర్ ఖాన్ని మా అతిథిగా మా ఇంటికి తీసుకువెళ్లాలనుకుంటున్నాం. అది కూడా ఈ అద్భుతమైన చిలుకతో ఇంకా ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరుకుతుంది. పరీక్షించడానికి సమయం కూడా దొరుకుతుంది. 2 రోజుల తర్వాత కూడా దీని ప్రతిభ ఇంతే అద్భుతంగా విలక్షణంగా ఉంటుందో ఉండదో అని అంతా నిరూపణైపోతుంది. ఈ చిలుకకి ఇంతటి మూల్యాన్ని అందుకునే అర్హత ఉందో లేక లేదో. అద్భుతం, మాకెటువంటి అభ్యంతరం లేదు. మంచిదే, మీరే గనక స్వయంగా ఈ చిలుకని పరీక్షిస్తే ఇక మాకు దాని తర్వాత ఎటువంటి సాక్ష్యం కావాల్సిన అవసరం ఉండదు. అయితే నిశ్చయమైంది, షంషేర్ ఖాన్ ఇంకా వారి ఈ అద్భుతమైన చిలుక ఆచార్యుల వారి నివాసంలో ఉంటారు. ఆ తర్వాత ఆచార్యుల వారు సమ్మతిస్తే అప్పుడు మేము ఈ చిలుక మూల్యమైన 5 లక్షల స్వర్ణ ముద్రలు షంషేర్ ఖాన్కి ఇస్తాము. అలాగే ఈ చిలుకని మా వద్ద ఉంచుకుంటాం. షంషేర్ ఖాన్, ఇందులో తమరికేమైనా అభ్యంతరం ఉందా? మీ ఆదేశాన్ని నేను శిరసావహిస్తున్నాను. ఏంటి రామా ఇలా జరిగింది? ఈ రోజు నిండు సభలో చిలుకని గౌరవాన్ని పటాపంచలు చేసేసింది. సమస్య ఇది కాదు బంధు. ఈ చిలక నా గురించి చెడుగా చెప్పడం కాదు. సమస్య ఏంటంటే ఈ చిలక తాతాచార్యుని గురించి ఎందుకు అబద్ధం చెప్పింది? ఎక్కడో ఏదో పెద్ద గందరగోళమే ఉంది. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. మరైతే ఏంటి రామా?